कोटि वैष्णव भक्त वृंद की जय, जगत पाद के जय। जय कृष्णा माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्री रत्नपाद की जय, हिज ग्रेट जय माता का स्वामी गुरु महाराज की जय, सर्व भाव जगन्नाथ बाबा जी महाराज की जय। जय कृष्ण। कंकरोतु वाचन हरे कृष्ण प्रभु जी माता जी अंदर की दंडवत प्रणाम। సో ఈ రోజు మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ అందరికి. సో ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నామో అందరికీ తెలుసు కదా. తెలుసు మాతాజీ. సో చెప్తారా ఈ రోజు ఎవరి గురించి మనం తెలుసుకోబోతున్నాం? జగన్నాథ్ దాస్ బాబాజీ గురించి తెలుసుకోబోతున్నాం మాతాజీ. ఈ రోజు మనం జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన గురువు ఎవరు అంటే ఎవరికైనా ఐడియా ఉందా? సో ఈ మహారాజు గురువు ఎవరు అంటే మధుసూదన్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నమాట. సో ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు గౌరీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి మహానుభావుడు. ఆయనను శుద్ధ భక్తికి ఒక ప్రత్యక్ష ప్రతిరూపంగా మనం భావిస్తామన్నమాట. సో ఈయన 1750లో పుట్టారు, 1895లో ఆయన దేహత్యాగం చేశారనమాట. సో జగన్నాథ్ బాబాజీ మహారాజ్ మన గురు పరంపర యొక్క ఫోటోలో ఉంటారు, మన శిక్షా గురు యొక్క పరంపరలో కూడా ఉన్నారు. అంతేకాదు ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఈయన చాలా చాలా ప్రత్యేకమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ముఖ్యంగా మనకు 3 విషయాల గురించి మనం చెప్పారనమాట. సో ఈ రోజు మనం ఆయన అసలు ఏమేం చేశారు, అసలు ఆయన గురు పరంపరలో ఎందుకు ఆయనకు అంటే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ఇంకా ఆయన లీలరేంటి, అసలు ఆయన ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా మనం చూస్తే ఈయన 3 విషయాల గురించి మనందరికీ కూడా చెప్పారు. అందులో ఏంటి అంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పేటప్పుడు మనం ఒక మంత్రం చదువుతూ ఉంటాం. అదేంటి ఎవరైనా చెప్పగలరా? జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అది పంచతత్వ మంత్రం అన్నమాట. సో ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాతనే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఎందుకు ఆయన చెప్పారు అంటే చైతన్య మహాప్రభు చాలా దయనీయుడు అన్నమాట. అంటే మనం ఓన్లీ హరే కృష్ణ మంత్రమే కాదు, హరే కృష్ణ మహామంత్రం పాడే ముందు కూడా జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరవ ఈ యొక్క మహామంత్రాన్ని మనం కనుక చెప్తే చైతన్య మహాప్రభు యొక్క ఆశీస్సులు తీసుకుంటే అప్పుడు మన భక్తి జీవితం అనేది చాలా సరళంగా ముందుకు సాగుతుంది, మనకు ఆయన బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అందుకే మనకి ఆయన చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి అన్నమాట. సో అటువంటి వ్యక్తి వల్లనే మనకి మంత్రం దొరికింది అనమాట. ఇక రెండో విషయానికి వస్తే రెండోది మనకి వైష్ణవ పంచాంగం అనమాట, అంటే వైష్ణవ క్యాలెండర్ అనమాట. ఈ వైష్ణవ క్యాలెండర్ అనేది కూడా మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ వల్లనే వచ్చింది. ఎలా అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ ఉంటారనమాట. అయితే ఆయన ఏం చేస్తారు అంటే సో మనకి అన్ని తెలియాలి. ఇప్పుడు వైష్ణవ క్యాలెండర్ మనకు అన్ని తెలియాలి అని అంటే ఆ క్యాలెండరు ఎలా మన ముందుకు వచ్చిందనంటే భక్తి వేదాంత స్వామి ఉంటారన్నమాట, భక్తి సిద్ధాంత ఠాగూర్ ఉంటారన్నమాట. సో ఆయనకి అప్పట్లో 12 ఏళ్ల వయసు ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈయన ఏం చేశారంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ నీకు అన్ని తెలుసు కదా అంటే, ఆయన చిన్నప్పుడే చాలా పండితుడు అనమాట. సో అప్పుడు నీకు చాలా తెలివి ఉంది కదా, నువ్వు చాలా ఇంటెలిజెంట్, ఆయనకి ఆస్ట్రాలజీ కానీ ఇట్లాంటి అంటే పంచాంగం వీటి గురించి అన్ని బాగా తెలుసు అనమాట. సో తెలుసు కాబట్టి నువ్వు ఈ క్యాలెండర్ ని ఈ పంచాంగాన్ని నువ్వు చెయ్యాలి, నువ్వు దాన్ని వైష్ణవ క్యాలెండర్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఇట్లా చెప్తారనమాట. సో చెప్పినప్పుడు ఆయన ఈ క్యాలెండర్ అనేది తెలియజేస్తారనమాట, అంటే ఈ క్యాలెండర్ అనేది తయారు చేస్తారనమాట. అప్పుడు అలా తయారు చేయటం వల్లనే మనకి ఇప్పుడు ఈ వైష్ణవ క్యాలెండర్ అనేది వచ్చింది. అంటే వైష్ణవ క్యాలెండర్ మనకి ఏకాదశి ఎప్పుడు ఉంటుంది, అలానే కృష్ణ జన్మాష్టమి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ఆ క్యాలెండర్ లో తెలుస్తూ ఉంటాయి అనమాట.
అంటే 360 రోజులు కూడా ఎప్పుడు ఏ తేదీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి ఇలా జగన్నాథ బాబాజీ ఇన్స్పిరేషన్ వలని ఈ రోజు మనకి ఈ వైష్ణవ క్యాలెండర్ అనేది అందుబాటులో ఉన్నదన్నమాట. ఇక మూడో విషయానికి వస్తే, మూడోది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అదేంటో మామూలుగా వింటూ ఉంటారు కాబట్టి కొంతమంది తెలిసి ఉంటుంది. సో ఆ విషయం ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? జగన్నాథ్ దాస్ బాబాజీ ఎస్ మనకి ఒక మాతాజీ. అద్భుతమైనటువంటి మాతాజీ చెప్పండి మాతాజీ. ఆయన 120 years అప్పుడు ఉమ్, మాయాపూర్లో తను చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం చూపిస్తాడు మాతాజీ. ఎస్. సో చైతన్య మహాప్రభువు ఎక్కడుంటారు ఏంటి అనే విషయము మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ వల్లనే తెలిసిందనమాట. ఎందుకు అంటే ఆ ఇక్కడ యోగపీఠం అని కూడా అంట యోగపీఠం అనేది అక్కడే అనమాట. అంటే యోగపీఠంలోనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి స్థానం అన్నమాట. అయితే ఇది ఎవరి వల్ల అయింది అంటే జగన్నాథ్ బాబాజీ వల్లనే అయింది. ఎందుకంటే ఆయన చాలా ఖచ్చితమైనటువంటి మనిషి అన్నమాట. అంటే ఆయన ఏదన్నా చెప్తే అది ఖచ్చితంగా అది నమ్మాల్సిందేనమాట. సో అలా ఏమైంది అని అంటే ఒకసారి ఇట్లనే భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేశారు అంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు, మన మాయాపూర్లో ఉన్నప్పుడు, ఆయన నవద్వీప్ దగ్గర ఉంటారనమాట. ఉన్నప్పుడు అక్కడ ఆయన చూస్తారనమాట. ఆయనకి ఒక ప్లేస్ కనిపిస్తది. ఆ ప్లేస్ లో ఒక తులసి మొక్క మాత్రమే పెరుగుతది. ఇంకా వేరే ఎటువంటి మొక్కలు కూడా అవేం పెరగవు అనమాట. ఏంటి ఇదేంటి నాకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఆయన వచ్చి ఆలోచిస్తూ ఆయన అట్లనే వదిలేసి ఉంటాడు. ఇంతలోకి వేరే ముస్లిం వాళ్ళు వచ్చి ఆయన అడుగుతారంట, ఎవరిది ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది అంటే ఏం లేదు ప్రభు, ఇవంతా అసలు వేస్ట్, అసలు ఈ ప్లేస్ ఎందుకు పనికిరాదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయనకు అర్థం కాదు. కానీ అక్కడ తులసి మాత్రమే పెరుగుతుంది, ఏంటి అసలు ఏముంది ఇక్కడ ఏంటి అనేది కాకపోతే ఆయనకి అర్థమైంది. కాకపోతే దాన్ని ఆయన చెప్తే నమ్మరు అనమాట. సో అలా నమ్మటానికి ఇంకెవరైనా కావాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళి, బాబాజీ మీరు మహారాజ్ మీరు రావాలి, మీరు నేను ఒక చోట తీసుకెళ్తా, మీరు రావాలని చెప్పేసి ఆయన చెప్తారు. ఆయన అంటే ఏంటి అంటే లేదు నేను ఆ తర్వాత చెప్తాను, మీరు రండి ఫస్ట్ అని అంటే సరే అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ తోటి ఆయన వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఆయన ఎట్లా వెళ్ళేవాడంటే ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఆయన చాలా ముసలివాడు అనమాట. ఎట్లా అంటే ఆయన అసలు నడవలేడు, చూడలేడు, ఆయన అసలు ఏం చేయలేడు అనమాట. ఆయన ఎట్లా తీసుకెళ్లే వాళ్ళంటే ఒక బుట్టలో పెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఎవరు ఆయన శిష్యుడు ఒక ఉండేవారు బిహారీ అని చెప్పేసి, తన బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే అలా తీసుకొని ఆ బుట్టలో మోసుకొని వెళ్తూ ఉండగానే ఎప్పుడైతే ఆ ప్లేస్ లోకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అడుగు పెడతారో అప్పుడు ఆయనకి అసలు ఎక్కడ లేనటువంటి ఉత్సాహం వస్తుందన్నమాట. అంటే ఆయన బుట్టలో తీసుకెళ్తేనే కదా ఆయన వస్తాడు. అలాంటిది ఎక్కడైతే ఈ యోగపీఠం దగ్గరికి చేరుకున్నాడో ఆయన, అప్పుడు వెంటనే ఆ బుట్టలోంచి కిందకి దిగేసి దూకేసి నాట్యం చేస్తూ ఇదే 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 చైతన్య మహాప్రభు ఉన్నటువంటి ఆవిర్భవించినటువంటి స్థానం ఇదని చెప్పి ఆయన అంత గట్టిగా ఆయన అంటే ఒక మనసులో ఒక బాధతోటి ఒక ఫీలింగ్ తోటి ఆయన కళ్ళంతా కూడా నీళ్లు నింపుకొని ఆయన ఆ ప్లేస్ ని చూపిస్తానమాట. సో అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన స్థానాన్ని మనకి చూపించింది ఎవరు అని అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అన్నమాట. సో అట్లాగా ఆయన ఆ జగన్నాథ్ బాబా చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి స్థానాన్ని మనకు ఆయన చూపించారంట. సో ఈ విధంగానే జగన్నాథ్ దాస్ బాబాజీకి ఒక బిరుదు, ఒక పేరు అనేది కూడా వచ్చింది. అదేంటి అంటే వైష్ణవ్ సార్వభౌమ అని చెప్పేసి భక్త వినోద్ ఠాకూర్ ఇచ్చారనమాట. సో ఈ పేరు ఆయనకి అట్లానే వచ్చింది. ఎందుకంటే వైష్ణవ సేనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అనేటువంటి ఆయన ఒక అధిపతి అనమాట. అంటే ఆయన ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా అందరూ నమ్ముతారనమాట. సో చైతన్య మహాప్రభుని ఆవిర్భావ స్థానాన్ని చూపించడానికి ఆయనకి 120 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడే 120 సంవత్సరాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఆయన దాదాపు 120 సంవత్సరాలు ఉన్న టైంలోనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి స్థానం అనేది మనకు తెలిసింది. ఆయన 145 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. సో అట్లాగా ఆయన అప్పటి నుంచి ఆయన ఒక సార్వభౌమ అనేటువంటి ఒక బిరుదు ఆయనకు వచ్చిందనమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఏంటంటే ఆయన అసలు నడవలేరు. ఆయన్ని చెప్పాను కదా, ఆయన ఎప్పుడు కూడా ఒక బుట్టలో తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఆయన శిష్యుడు ఉన్న అందరి శిష్యులో కల్లా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే బిహారీ అన్నమాట. ఎందుకంటే ఆ బిహారీ అనేటువంటి శిష్యుడు
మహారాజ్కి చాలా 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 సేవ చేశారనమాట. ఎందుకంటే ఆ ఎందుకంటే చాలా మంది శిష్యులు ఉంటారు, కానీ ఎవరైతే గురువుకి సేవ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా గురువుకి దగ్గరగానే ఉంటారన్నమాట. సో అటువంటి వ్యక్తులు మాత్రమే ఎప్పుడు కూడా గురువుకి చాలా దగ్గరగా ఉంటారన్నమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే ఆ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఏంటి అంటే ఆయన ఏదైనా కానీ ఆయన స్వభావం కానీ ఇవన్నీ కూడా చాలా ఖచ్చితత్వంగా ఉంటాయంట. చాలా ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు, చాలా ఖచ్చితంగా చెప్తారు. భక్తులు కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట. సో ఈ రోజు మనం మన చైతన్య మహాప్రభు స్థలాన్ని చూడగలుగుతున్నాము అంటే ఎవరి వల్ల చూడగలుగుతున్నాం అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ వల్లనే మనం చూడగలుగుతున్నాం. సో మనకి ఒక మహామంత్రం కూడా ఉంది. ఎవరి గురించి అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క మహామంత్రం ఉంది. అదేంటి అనేది నేను చెప్తాను, మీరు కూడా నాతో పలకండి. గౌరావిర్భావ భూమస్త్వం. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, తర్వాత ఇంకొకళ్ళు చెప్తారు. గౌర ఆవిర్భావ భూమస్త్వం. గౌర ఆవిర్భావం భూమస్త్వం. భూమత్వం. నిర్దేష్టా సజ్జన ప్రియ. నిర్దేష్టా సజ్జన ప్రియ. వైష్ణవా సర్వభౌమాః. శ్రీ జగన్నాథాయ తే నమః. శ్రీ జగన్నాథాయ తే నమః. సో ఆయన మంత్రంలోనే ఉందన్నమాట. గౌర ఆవిర్భావ భూమస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియ వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయ తే నమః. సో మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ 3 ఇచ్చారు. అవి ఏంటి అంటే ఒకటి మహామంత్రం, ఇంకోటి వైష్ణవ పంచాంగం, ఇంకోటి చైతన్య మహాప్రభు యొక్క యోగపీఠం ఆవిష్కరణ అనమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ డిజైబుల్స్ చాలా మంది ఉండేవాళ్ళు, కానీ వీళ్ళందరూ కూడా దీక్ష తీసుకోవాలంటే చాలా కష్టపడి దీక్ష తీసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆయన తొందరగా ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఎట్లా అంటే కొంతమంది చాలా రోజులు ఆయన ఫాస్టింగ్ చేసి ఆయన కోసం వేచి చూసి ఆయన భజన మండలి దగ్గర ఉండి ఆయన కోసం ఎదురు చూసి అలా ఉండిన తర్వాత ఆయన అప్పుడు వాళ్ళకి పిలిచి వాళ్ళందరికీ దీక్ష ఇచ్చేవాడట. అయితే వీళ్ళందరిలో కూడా ఇందాక నుంచి చెప్పుకున్నట్టు వీళ్ళందరూ కూడా బిహారీ అనేటువంటి ఒక శిష్యుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కి చాలా చాలా దగ్గర ఉన్నటువంటి శిష్యులు అనమాట. ఈయన ఏం చేశాడంటే బాబాజీ మన మహారాజ్ కి చాలా సేవలు చేసేవారు. అంటే ఎలాంటి సేవ చేసేవాళ్ళు అంటే ఆయన వపు సేవ చేసేవాళ్ళు. మనం వింటూనే ఉంటాం కదా, వపు సేవ వాణి సేవ అని చెప్పేసి 2 ఉంటాయని చెప్పేసి. సో మనం ఏం చేస్తామంటే మన గురువులకైతే వాణి సేవ చేస్తాం. అంటే వాళ్ళు ఏం చెప్తారో, ఏ మాట చెప్తారో ఆ మాటను మనం ఫాలో అవుతాం అనమాట. అది వాణి సేవ అనమాట. మన బిహారీ దాస్ ఏం చేసేవాళ్ళంటే మహారాజ్ కి వపు సేవ చేసేవాళ్ళు. అంటే ఆయన బట్టలు ఉతకడం, ఆయనకి వంట చేయడం, ఆయనకి సేవలు చేయడం, ఆయనతో పాటు ఎక్కడికైనా వెళ్ళడం, ఆయనకి ఏమైనా కావాల్సి ఉంటే ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన చేసేవాళ్ళు అనమాట. ఏది అవసరమైతే ఆయనకి సమకూర్చేవాళ్ళు అనమాట. సో అందుకనే బిహారీ దాసు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి డిజైబుల్ అనమాట. సో జగన్నాథ్ బాబాజీ మహారాజ్ స్వామి గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఆయన గురువు గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. సో ఇందాకనే చెప్పాను స్టార్టింగ్ లోనే, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు గురువు గారు ఎవరు అంటే మధుసూదన్ దాస్ బాబాజీ అన్నమాట. సో ఈ మధుసూదన్ దాస్ బాబాజీ లైఫ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకు స్పెషల్ అనంటే ఎందుకంటే మనం గనక చూస్తే గురువులకి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట. సో మనకి తెలిసినంత వరకు కొంతమందే మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుసు. సో ఇంకా మనకు తెలియని గురువులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా చాలా చాలా స్పెషాలిటీ ఉంటుంది. సో అలానే ఈ మధుసూదన్ దాస్ బాబాజీ లైఫ్ లో స్పెషాలిటీ ఏంటి, మనం ఏం చెప్పుకోవాలి అంటే ఆయనకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన చాలా అంటే చాలా భక్తుడు అనమాట. ఆయన ఎప్పుడూ కూడా
వైరాగ్యంలో మునిగిపోతూ ఉండేవాడు అనమాట. నేను ఎప్పుడు భగవంతుడు సేవ చేయాలి, భగవంతుడి నామాన్ని స్మరించుకోవాలి, భగవంతుడితోనే ఉండిపోవాలని చెప్పేసి ఆయన చిన్నతనంలోనే ఆయనకి వైరాగ్యం వచ్చేసిందనమాట. సో అయితే వాళ్ళ తల్లిదండ్రులు జనరల్ గా ఎవరైనా పిల్లలు అంత చిన్న వయసులోనే వైరాగ్యం పట్టేస్తే తల్లిదండ్రులు భయపడతారు, బాధపడుతూ ఉంటారు. సో అప్పట్లో ఏంటంటే మనకి చిన్నతనంలోనే వివాహాలు చేసేసేవాళ్ళు. అట్లానే మధుసూదన్ దాస్ బాబాజీ వాళ్ళ అమ్మగారు కూడా ఆయనకి వివాహం చేయాలని చెప్పేసి పెళ్లి సంబంధాలు అవి చూస్తదనమాట. అయితే చూస్తుంటే మధుసూదన్ దాస్ బాబాజీ ఏం చేస్తారు, అమ్మో ఇట్లా కాదు, ఇలా ఉంటే నాకు వీళ్ళు ఎట్లాగైనా పెళ్లి చేసేస్తారు, నాకొద్దు, నేను చేసుకోను అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడనమాట. అలా నడుచుకొని వెళ్ళిపోయి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ బృందావనంకి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ బృందావనంకి వెళ్ళిన తర్వాత ఆయన యమునా తటం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట. ఏంటి నాకు ఏం అర్థం అవట్లే, నాకేమో దీక్ష కావాలి, నేను భగవంతుడిని స్మరించుకోవాలి, ఎలాగ నాకు ఎవరు దీక్ష ఇస్తారు, నాకెవరు మహామంత్రాన్ని ఉపదేశిస్తారని చెప్పేసి ఆయన ఉంటాడంట. అప్పుడు ఒక మహాత్ముడు వచ్చేసి నేను ఇస్తాను నీకు దీక్ష, నువ్వు వెళ్ళి యమునా తటంలో స్నానం చేసి రానని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. సరే అలానే మధుసూదన్ దాస్ బాబాజీ వెళ్ళి యమునా తటంలో స్నానం చేసి వస్తాడు. రాగానే ఆ మహాత్ముడు ఆయనకి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆయన చెవిలో మంత్రాన్ని విని ఉచ్చరించేటప్పటికే ఆ మహాత్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మాయమైపోతాడనమాట. అయితే ఇంకా ఆయనకి ఏం అర్థం కాదు. ఇదేంటి, నాకు మంత్రాన్ని ఇచ్చేశారు, కానీ నాకు అది అసలు ఎలా దాన్ని చెప్పాలి, ఎలా నేను ఆచరించాలి, ఎలా ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలి, అసలు నా గురువు ఎవరంటే ఏం చెప్పాలి, నేను ఏ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తానంటే ఏం చెప్పాలి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏ కృష్ణ రాధా నేనేం చేయాలి ఇప్పుడు, నాకేం అర్థం కావట్లేదు స్వామి అని చెప్పేసి ఆయన ఏడుస్తూ ఉంటాడనమాట. సో ఏడుస్తూ ఉంటే ఆయన సరే అని చెప్పేసి ఇంక ఆయన వెళ్తాడనమాట. అక్కడ బృందావనంలో వెళ్ళి అడుగుతూ ఉంటారు, నాకు ఇట్లా కావాలి, నాకు ఇలా మంత్రాన్ని చెప్పారు, నాకు ఎలా ఎవరు చెప్పాలి ఏంటి అంటే, అరే మేమెలా చెప్తాం, మాకేం తెలుసు, పలానా చోట పలానా మహారాజు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళంటే, ఓ మేము మాకు అంత తెలీదు, మాకు అంత నాలెడ్జ్ లేదు, మేమేం చెప్తాము, ఇంకో చోట ఇంకో మహారాజు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలా ఆయన వెళ్ళి అంతా వెళ్ళిన తర్వాత లాస్ట్ కి రాధాకుండ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని చాలా బాధపడింది. ఏంటి ఈ పరిస్థితి, ఎవరో మహాత్ముడు వచ్చాడు, నాకు మంత్రాన్ని ఉపదేశించారు, దీక్ష ఇస్తారు, అన్ని చేస్తారని అనుకున్నాను, కానీ ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన బాధపడుతూ, ఇక నేను బతకతాను దండగా, ఇంకా నేను అసలు బతకలేను అని చెప్పేసి ఆయన ఏడుస్తూ అక్కడ ఒక రాళ్ళు ఉంటాయన్నమాట. ఆ రాయిని ఆయన శరీరానికి కట్టుకొని అక్కడ రాధాకుండలో దూకేస్తారనమాట. అయితే అలా నదిలో దూకగానే అక్కడికి రాధాకృష్ణ ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చి ఆయన్ని తీసుకొచ్చి, ఆయనకు అప్పుడే నీళ్ళలో పడిపోగానే ఆయనకి స్పృహ కోల్పోతాడు అనమాట. ఆయన తీసుకొని వచ్చేసి ఆ తాడు అవన్నీ ఉపదీసేసి, రాధారాణి ఏం చేస్తుంది, ఒక తాళపత్రం మీద రాస్తుంది అనమాట. అంటే ఏమేం రాస్తుందంటే, నీ గురువు ఎవరు, నువ్వు ఏ సాంప్రదాయం నుంచి వచ్చావు, ఇలా అన్ని రాసేసి చెప్తుందన్నమాట. సో ఆయన లేచి చూడంగానే అందులో ఉంటదన్నమాట, నాకు నీ గురువు వచ్చేసి ఉద్ధవదాస్ బాబాజీ, బలదేవ్ విద్యాభూషణ్ సాంప్రదాయం నుంచి వచ్చావు, ఇట్లా అని చెప్తానంట. సో అట్లా అంతా తెలిసిన తర్వాత, బృందావనం అంతా తెలిసినతో, ఇంకా నీకేంటి, నీ గురువు ఎవరు, నువ్వు ఏ సంప్రదాయం నుంచి వచ్చావు, నీకు రాధాకృష్ణులే దేవుళ్ళే వచ్చి నీకు చెప్పారు అని చెప్పేసి అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటారన్నమాట. సో అయితే ఈ మధుసూదన్ దాస్ బాబాజీ చరిత్ర ఎట్లా ఉంటుందంటే, ఆయన అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఆయన చెప్తుంటే, ఆయన మాట్లాడుతుంటే మనకు అసలు అక్కడి నుంచి కదలాలనే అనిపించదు, అంత వినసొంపుగా చెప్తూ ఉంటారని. సో అట్లా ఈ మధుసూదన్ దాస్ బాబాజీ కూడా భగవద్గీత, భాగవతం కానీ ఇలాంటివి చెప్తూ ఉంటే, ఆయన ఇచ్చే ప్రవచనాలు వింటూ ఉంటే అసలు కదలాలని అనిపించదు అనమాట. సో ఆయన ప్రవచనాలు ఇచ్చేటప్పుడు పైతాన్ అని చెప్పేసి ఒక పాము వచ్చి వింటూ ఉండేదంట, ఆయన చెప్పే కథలన్నీ, ఆయన చెప్పే ప్రవచనాలన్నీ కూడా. ఇచ్చేసి అంతా ఆయన చెప్పే ప్రవచనం అంతా అయిపోయేదాకా అక్కడే ఉంటదంట ఆ పాము. తర్వాత ఎప్పుడైతే మహాప్రసాద పొందినటువంటి మహామంత్రం చెప్తారో అప్పుడు అది వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఆయన ప్రవచనాలు ఎటువంటి వాళ్ళకైనా, జంతువులకైనా, ఎటువంటి వాళ్ళకైనా కానీ వినాలి అనిపించేటంత వినసొప్పుగా ఉంటాయన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, రాధారాణి ఒకసారి ఆయన కలలో కనిపించి చెప్తుందనమాట. ఏమనంటే, నేను బృందావనంలో లీలలు చేసేటప్పుడు ఏవైతే ఉంటాయో, నా కిరీటము, నా జుట్టు, నా ఆభరణాలు అవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని శిలాఫలకం మీద నేను ముద్రించాను.
అది సూర్యకొండ దగ్గర ఉంటది. సో ఆ సూర్యకుండలోకి ఆ సూర్యకుండలో నువ్వు ఆ శిలాఫలకాన్ని తీసి నువ్వు దాన్ని పూజించాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో అప్పుడు దాన్ని ఆ శిలాఫలకం ఎట్లుంటదంటే మనకు తెలుసు కదా, చాలా చాలా బరువు ఉండేవన్నమాట రాళ్ళు. సో అప్పుడు వాళ్ళంటే మహానుభావులు కాబట్టి వాళ్ళు తీయగలిగారు, చేయగలరు. సో ఇప్పుడు మనం దాన్ని తీయలేం కదా. సో ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్ళినప్పుడు సూర్యకుండ దగ్గర మనం దాన్ని చూడొచ్చు అన్నమాట. ఆ శిలాఫలకం ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ చూడొచ్చు అనమాట. సో ఆ రోజు ఆయన దాన్ని బయట తీసి దాన్ని పూజించడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటి అంటే భక్తి అనేది ఎప్పుడు కూడా ఒక కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. అండ్ అలానే చాలా ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి, భక్తిలో చేయాలంటే మనకి ఏముండాలంటే ఫస్ట్ స్మరణ అనేది ఉండాలి. సో స్మరణ ఉండాలి అంటే శ్రవణం అనేది చేయాలి. అంటే స్మరణ అనేది ఉంటేనే, శ్రవణం అనేది ఉంటేనే స్మరణ అనేది జరుగుతుంది. అంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే శ్రవణం, స్మరణం, మననం, విధిధ్యాసనం ఇవన్నీ కూడా ఉండాలి. అంటే మనం దాన్ని ఆచరించాలి. చాలా వరకు ఏంటంటే మనం వింటాము కానీ దాన్ని ప్రాక్టికల్ గా మనం ఆచరించలేమన్నమాట. దాన్ని ప్రాక్టికల్ గా మనం అప్లై చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని మనం వింటాం కానీ కొన్ని మనం చెయ్యలేము. సో అలాంటిది ఏంటి అంటే అది మనకి ఎప్పుడు మనకొక స్థిరత్వం వస్తుంది అనంటే ఇదిగో ఇలాంటి శుద్ధ భక్తులు, ఇలాంటి భక్తుల జీవితాన్ని విన్నప్పుడే అది చాలా వరకు ఈజీ అవుతుందన్నమాట. అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం యూట్యూబ్ లో కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కిచెన్ లో ఏదైనా స్పెషల్ ఐటమ్ చేయాలనుకోండి, ఆ మనం చెప్తూ ఉంటే ఎవరైనా ఫాస్ట్ గా చేయగలరా? గబగబా చెప్పేస్తే ఎవరైనా చేయగలరా దాన్ని? చేయలేరు. ఎవరైనా చేయలేము. కానీ వీడియో చూసుకుంటూ అక్కడక్కడ ఆపుకుంటూ ఆ ఐటమ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అయితే మనం చేస్తాం. అట్లయితే ఈజీగా చేసుకోగలంగా. సో అట్లా చేసుకోగలం కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మనం చూసినప్పుడు మాత్రమే దాన్ని మనం ఈజీగా చేయగలం కాబట్టి, సో భక్తులు కూడా అంటే మనలాంటి వాళ్ళు కూడా భక్తుల జీవితాన్ని వింటూ చూస్తూ అవన్నీ కూడా మనం నేర్చుకోగలం, అవన్నీ కూడా మనం చేయగలం అన్నమాట. అందుకే వీళ్ళ జీవితం మనకొక శిక్షామృతం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. సో గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనకి వీళ్ళ చరిత్రలు విన్నప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ లీలల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఆయనవి చాలా లీలలు ఉన్నాయి, ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. సో ఈ లీలల్లో మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మనకు ఒక గుణపాఠం ఉంటుంది, మనం ఎలా మన లైఫ్ ని మార్చుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీని ఫస్ట్ టైం 1880లో కలిశారు. అలానే రెండోసారి 1891లో కలిశారనమాట. ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు కలిసిన తర్వాత వీళ్ళ ఇంటరాక్షన్ కి చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఎందుకంటే ఆయన మాటలు, వాళ్ళు కలిసిన తర్వాత ఇప్పుడు మనకి ఎవరన్నా కనిపించారనుకోండి, ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు మనకి ఎవరైనా డివోటీస్ కనిపిస్తే మనం ఏం మాట్లాడుకుంటాం? భక్తి గురించే మాట్లాడుకుంటామా, దేవుడి గురించే మాట్లాడుకుంటామా? అవును మాతాజీ. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకి టైం తెలియదు, అవునా? వేరే వేరే విషయాలంటే ఓకే, కానీ భక్తి గురించి బాగా ఇద్దరు డివోటీస్ కలిసినప్పుడు భక్తి గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఎంత టైము అవుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు, అవునా? అవును మాతాజీ. సో అట్లనే వీళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళకి అసలు టైమే తెలియలేదు అనమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ భక్త వినోద్ ఠాకూర్ ఆయన మాటలకి అంతగా ఆయన ముగ్ధుడైపోయాడు అనమాట. సో నెక్స్ట్ డే ఏకాదశి ఉంది, వాళ్ళ సంభాషణ అనేది అసలు ఆగడం లేదు. మరుసటి రోజు అంతా కూడా అదే ముచ్చట్లు, నిద్రపోకుండా అవే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఉదయం అయ్యేసరికి ఆయన లేచి ఆయన నగర సంకీర్తన చేసుకున్నారు 8 గంటల కల్లా లేచి. సో అయితే ఇక్కడ భక్త వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజును చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన వయసు 100 సంవత్సరాలు అనమాట. సో 100 సంవత్సరాల్లో ఆయన కీర్తన చేసి ఆయన డాన్స్ చేస్తుంటే అసలు భక్త వినోద్ ఠాకూర్ అయితే అసలు ఆయనకి ఏం మాటలు రాలేదన్నమాట.
ఏంటి ఇట్లా ఉన్నారు, ఇంత అసలు ఆయనకి ఆ సంతోషం ఆపుకోలేకపోయాడు అనమాట. అదే మనమైతే 100 ఏళ్ల వయసు ఉంటే అసలు మనం లేచి నడవగలమా? అసలు 100 ఏళ్ళు బతుకుతామా మనం? లేదు మాతాజీ. కలియుగంలో సాధ్యం కాదు మాతాజీ. అది కూడా కలియుగమే. కలియుగంలో సాధ్యం కాదు. అండ్ 60 65 ఏళ్ళ 70 ఏళ్ళకే మనం నడవడమే చాలా కష్టమైపోతుంది అనమాట. సో అట్లా భక్త వినోద్ ఠాకూర్ ఆయన సొంత అనుభవాల్లో మన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి ఆయన రాసుకున్నట. సో ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్, ఆయన నాకు భక్తిలో ముందు వెళ్ళడానికి, ఆయన నాకు ఆ ఆయన వల్ల ఆయన ప్రోత్సాహం నాకు అంత ఇంత దొరకలేదు, ఈయననే నా గురువు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే భక్త వినోద్ ఠాకూర్ కి వేరే గురువు ఉన్నా కూడా ఈయనని గురువుగా స్వీకరించారనమాట. అంటే ఆయనకి భక్తి పట్ల ఉన్నటువంటి ఆ ఇదిని భక్త వినోద్ ఠాకూర్ చూసి ఇక ఈయననే నా గురువు అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయి ఆయన చాలా స్పెషల్ గా చూసేవాళ్ళు అనమాట. అట్లానే ఆ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా భక్త వినోద్ ఠాకూర్ ని చాలా స్పెషల్ గా తన శిష్యుడు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు అంటారు కదా, అట్లా చూసేవాడు. ఎందుకంటే ఆయన కలకత్తా వెళ్ళేవాడు. దేనికోసం అంటే కేవలం భక్త వినోద్ ఠాకూర్ ని కలవడానికి, ఆయనతో మాట్లాడటానికి ఆయన కలకత్తా వెళ్ళేవాడు అనమాట. ఈ జగన్నాథ్ దాస్ బాబా మహారాజ్ ఏంటంటే ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండనమాట. ఆయన ఎప్పుడు ఇట్లా తీర్థ స్థలాలకి వాటికి వీటికి అట్లనే వెళ్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే ఈయన కలకత్తా అంటే కలకత్తా వెళ్ళినప్పుడు మహారాజు ఆయన వస్తారు, నన్ను కలవడానికి, నన్ను చూడటానికి వస్తారని చెప్పేసి భక్త వినోద్ ఠాకూర్ చాలా స్పెషల్ గా ఆయనకు ఒక రూమ్ ను కూడా అరేంజ్ చేసేవారనమాట. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ సావాసం కానీ లేదంటే వాళ్ళ సాంగత్యం తీసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భక్తి జీవితంలో అనేక రకాలైనటువంటి భక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ రిలేషన్షిప్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే కొంతమందితో మనం కంప్లీట్ గా రిలేషన్ మనం మెయింటైన్ చేయలేం. ఎందుకంటే భక్తి జీవితంలో మనము అందరినీ ఒకలానే చూడాలి. సో రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు కాబట్టి మనకు తప్పదు, కాబట్టి వాళ్ళ స్వభావాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మనం వాళ్ళతో ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొంతమంది భక్తుల అసోసియేషన్ ఏంటంటే భక్తులు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళలో వాళ్ళు చేసేటువంటి భక్తి వల్ల వాళ్ళలో ఉండేటువంటి వైబ్రేషన్ అనేది మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బూస్ట్ మనకి కొన్ని రోజుల వరకు అలా ఉండిపోతుంది అనమాట. సో అలాంటి ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలన్నమాట. సో మనకి హరినామ చింతామణిలో ఒక శ్లోకం అనేది ఉంటుంది. ఆ శ్లోకం ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. సో వాళ్ళ ఎనర్జీ ఏమైతే ఉంటుందో వాళ్ళు మనకి అవి ట్రాన్స్పరేట్ చేస్తూ ఉంటారు. అంటే అలాంటి అసోసియేషన్ వల్ల మనకి భక్తి భావం అనేది పెరుగుతుంది అనమాట. మనలో ఆచరణ విధానం, మనలో పద్ధతులు అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. సో అలాంటి అసోసియేషన్ దొరకడం అనేది చాలా చాలా అదృష్టంగా మనం భావించాలట. అయితే ఆయన అంటే భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజుని చాలా సార్లు కలవలేదు. కానీ కలవకపోయినా కూడా ఆయన దగ్గరుండి చాలా చాలా విషయాలు, అంటే ఆయన కలిసిన కొద్ది సమయంలోనే ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు ఆయన తెలుసుకున్నాడు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ఇందులో స్టార్ట్ మీటింగ్ సమ్మర్ అని వస్తుంది. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏదో వస్తుంది చూడండి కొంచెం. సారీ. సో అలాగా ఆయన తక్కువ టైంలో కలిసినా కూడా చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు. సో మన శ్రీల ప్రపాదుల వారిని కూడా చూస్తే కనుక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ని ప్రపాదుల వారు చాలా తక్కువ సార్లే కలుసుకున్నారు. కానీ ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకున్నారు అనమాట. సో మనం కలిసే భక్తుల వల్ల ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. మనకి పాజిటివ్ గా ఆటోమేటిక్ గా అనుకోకుండానే మన దగ్గరికి వస్తూ ఉంటామంట. సో అందుకే మనం ఎవరైనా మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, తొందరగా వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు అబిడ్స్ కి ఎవరన్నా మన టెంపుల్ మన ఇస్కాన్ కి ఎవరన్నా వచ్చినప్పుడు మహారాజులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనం రావాలని అసలు అనుకోమన్నమాట.
ఎందుకంటే ఆ వైబ్రేషన్ మనకి అలా ఉండిపోతుంది. సో మీరు ఎవరైనా మహారాజ్ని కలిసినప్పుడు మీకు అనిపించిందా చాలు చూసాం కదా వచ్చేయాలని? ఎవరైనా చూసారా మహారాజ్ని డైరెక్ట్ గా, ఏ మహారాజ్నైనా? లేదు లేదు మాతాజీ. సో మేము చూసాము. మేము ఆదేశం. ఇస్కాన్కి వచ్చినప్పుడు, అబిడ్స్ ఇస్కాన్కి వచ్చినప్పుడు కొంతమంది మహారాజులు వచ్చినప్పుడు ఆ ఒక మహారాజుని మేము కలవడానికి వెళ్ళినప్పుడు అయితే అబిడ్స్ లో మాకు చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఆ మహారాజుని కలవడం కోసం. అయితే అక్కడే చాలా సేపు వెయిట్ చేసాం మేము. ఎంతసేపటికి మహారాజుని కలవటానికి మాకు పర్మిషన్, అంటే మాకు అవకాశం ఇవ్వలేదు. మహారాజు రెస్ట్ తీసుకుంటున్నారు, ఆయన ఉంటున్నారని. సో మాకు అక్కడే ఉన్నాం, ఎట్లయినా మహారాజుని కలవాలని చెప్పేసి మేము అక్కడే ఉండిపోయాం అనమాట. సో అక్కడ ఉండిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత మేము ఆయన పాద దర్శనం చేసుకున్నాము. అది ఎట్లా అనిపించిందంటే మహారాజ్ అప్పుడే వెళ్ళిపోతారా ఆ, అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాళ్ళ దృష్టి మన మీద పడితే చాలు, వాళ్ళ చూపు మన మీద పడితే చాలు, వాళ్ళ పాదస్పర్శ దొరికితే చాలు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో మహారాజ్ అప్పుడే వెళ్ళిపోయారా, ఇంకొక సెకండ్ ఉంటే, అంటే ఆ వైబ్రేషన్ మనకు అలా వస్తుంది అనమాట. సో అందుకనే మనకి శుద్ధ భక్తుల అసోసియేషన్ అనేది చాలా అవసరం అని చెప్పేసి కూడా మన గురువులు కూడా చెప్తుంటారు. ఎప్పుడు భక్తుల అసోసియేషన్ లో ఉండాలి, వాళ్ళ పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇక జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు. సో మనం చెప్పుకున్నాం కదా, బిహార్ దాస్ అనే శిష్యులు చాలా చాలా సేవలు చేసేవారంట మహారాజ్ దగ్గర. ఎప్పుడూ చాలా ఆయన ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆయనకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. సో మనం జగన్నాథ్ దాస్ బాబాజీ లీలల గురించి కనుక మనం చూస్తే, ఆ లీలల్లో ఆయన మంచి గుణం ఎలా ఉంటుంది, ఆయన ఎంత వినయంగా ఉండేవాళ్ళు, ఆయన సహన భావం ఎలా ఉండేది, ఆయన ధైర్యం, ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీస్ అన్ని కూడా ఆయనలో ఉన్నాం. సో మనం వైష్ణవ ఆచారంలో చూస్తే 26 క్వాలిటీస్ ఉంటాయని అంటారు. సో ఆ 26 క్వాలిటీస్ అన్ని కూడా ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజులో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక 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 కథ చెప్పుకుందాం మనం ఇప్పుడు. జగన్నాథ్ దాస్ బాబాజీ ఏంటి అంటే బృందావనంకి వెళ్తారనమాట. బృందావనంకి వెళ్ళినప్పుడు అక్కడ భిక్ష చేస్తారనమాట ఆయన. భిక్ష చేసేటప్పుడు ఆయన భిక్ష చేస్తూ ఉంటే అక్కడ వీధి ఊడ్చే, అంటే బృందావనంలో వీధులు ఊడ్చే వాళ్ళు ఉంటారనమాట. అయితే ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర ఈయన భిక్ష తీసుకుంటారనమాట. ఏవే రొట్టెలు అవి ఉంటే అవి తీసుకొని తింటూ ఉంటారనమాట. అయితే జనరల్ గా ఎట్లుంటారంటే అంటే ఎవరైనా కానీ కొంచెం పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే, మేము బాబాజీలం కదా, మేము బ్రాహ్మణులం కదా, శూద్రులు లేదంటే ఇంకా వేరే వాళ్ళు చేసినటువంటి మేము తినము అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ అలా కాదు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రేమగా ఆయన వాటిని స్వీకరించారనమాట. అయితే ఈ విషయము బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందనమాట. వాళ్ళందరూ వచ్చి మహారాజ్ ఏంటిది, మీరు వాళ్ళ దగ్గర తినటం ఏంటి, మీరు మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నారు మహారాజ్, ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అంటే అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక మాట చెప్తారు. సో అది ఏంటి అంటే ఆయన వాళ్ళని అడుగుతారనమాట, మీరందరూ బృందావనంకి ఎందుకు వచ్చారు అనని వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు మేము ఎందుకు వస్తాం మహారాజ్, కృష్ణ కోసం వచ్చామని అంటారు. అవునా, సరే, మరి బృందావనంలో కృష్ణ కంటే గొప్పది ఏంటి అంటే, బృందావనంలో కృష్ణ కంటే గొప్పది ఏంటి అంటే మనం ఏం చెప్పుకుంటాం? రాధామాయి. సో రాధారాణి అని చెప్పుకుంటాం. మరి రాధారాణి కంటే గొప్పది ఎవరు అంటే కృష్ణుడు. సేవక్స్. రాధారాణి కంటే గొప్ప ఎవరు అంటే రాధారాణి తాలూకా భక్తులు అన్నమాట. మరి రాధారాణి తాలూకా భక్తుల కంటే గొప్పది ఏంటి అంటే వారి వాళ్ళ సేవకులు. వారి వాళ్ళ పాదధూళి శిష్యులు. మాతాజీ, వాళ్ళ పాదధూళి. రాధారాణి భక్తుల తాలూకన్న గొప్పది ఏది అంటే వాళ్ళ పాదధూళి అన్నమాట. అంటే మీరు భక్తుల చరణధూళి కదా స్వీకరించాలని వస్తారు కదా, మరి ఈ వీధి తుడిచే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ ధూళిలో స్నానం చేసుకుంటున్నారు కదా, ఈ ధూళినంతా శుభ్రం చేసి. ఎందుకంటే వాళ్ళే కదా దీన్నంతా క్లీన్ చేసేది. అంటే ఇక్కడ బృందావనంలో వీధి తుడిచే వాళ్ళకంట ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంటుందంట.
ఆ పేరు ఏంటనేది నాకు ఐడియా లేదు. నేను కూడా కనుక్కోవాలి. తర్వాత నేను ఎప్పుడైనా కనుక్కొని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనం వీళ్ళందరిని ఏమంటారు, వీధులు ఊడ్చేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, లేదంటే జీహెచ్ఎంసీ వాళ్ళు ఇట్లా అంటాం. కానీ బృందావనంలో వీధులు ఊడ్చే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది ఉంటుందంట. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బ్రజవాసి అన్న వాళ్ళు ఎవ్వరైనా కూడా వాళ్ళ మనసు చాలా ప్యూరిటీగా ఉంటుందంట. అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎటువంటి కల్మషాలనేవి ఉండవంట. వ్రజ భూమి అనేది ఎప్పుడు కూడా మురికి కూపముగా ఉండనే ఉండదంట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటారంట. ఏ చెత్త అనేది వాళ్ళకసలు ఉండదంట. వాళ్ళు లేచిన దగ్గర నుంచి కూడా వ్రజవాసులు అంటే శుద్ధ భక్తులు తిరిగేటువంటి ప్లేస్ అన్నిటిని కూడా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. సో అందులోనే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు క్లీన్ చేసే దాంతోనే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారంట. సో ఆ ధూళిని క్లీన్ చేయడంలోనే వాళ్ళ శరీరం కూడా శుద్ధమైపోతుందని చెప్పేసి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా వాళ్ళు ఆయన అలా చెప్పేసరికి ఇంకా అసలు వాళ్ళ నోటి నుంచి ఏం మాట రాలేదన్నమాట. ఆయన అన్నాడు, ఇదంతా కూడా ఎవరిది అసలు ఇదంతా అంటే రాధారాణి కృష్ణ యొక్క ప్రసాదమే కదా ఇదంతా. సో అలాంటిది మన ఆనందం కోసం ఈ మనం దాన్ని ఆ ధూళిని సేవించాలని లేదంటే క్లీన్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటాం. అసలు క్లీన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? అక్కడ అశుద్ధి ఉంటే క్లీన్ చేయాలి. అక్కడ శుద్ధమే ఉన్నప్పుడు క్లీన్ చేయవలసినటువంటి అవసరం ఏంటి? అవసరం లేదు అసలు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. సో ఆయన చెప్పిన సమాధానంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతారనమాట. అంటే ఎప్పుడైతే భగవంతుడు ఈ బృందావనాన్ని ఈ భూ ప్రపంచంలో ఈ ధామాన్ని పంపించారో 88,000 నిత్య సిద్ధుల్ని కూడా ఈ బృందావనంలో ఏదో ఒక రూపంలో పుట్టమని చెప్పేసి ఆ కృష్ణ భగవానుడు పంపించారనమాట. అంటే బృందావనంలో ఉన్నటువంటి ఎవ్వరైనా కావచ్చు, పశువులు గాని, పక్షులు గాని, కీటకాలు గాని, లేదంటే ఆ మనకి అపాయం కలిగించే కీటకాలు గాని, ఏవైనా గాని బృందావనంలో ఏదున్నా ప్రతి ఒక్క జీవి కూడా పవిత్రులే అని చెప్పేసి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ సారీ చెప్పడం అనేది జరిగిందనమాట. సో మనకి చూసుకుంటే చైతన్య చరితామృతంలో కూడా ఒక శ్లోకం ఉంటుందన్నమాట. అదేంటి అంటే భక్త పాదధూళి భక్త పాద జల భక్త భుక్త అవశేష అన్నమాట. సో ఈ మూడు కూడా భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సీక్రెట్స్ అన్నమాట. ఎందుకంటే భక్త పాదధూళి అంటారు. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క పాదధూళిని మన శిరస్సు మీద ధరించాలంట. రెండోది ఏంటంటే భక్త పాదజల్ అన్నమాట. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క కాళ్ళు కడిగిన నీళ్ళని మన శిరస్సు మీద ధరించాలన్నమాట. ఇక మూడోది భక్త భుక్త అవశేష అంటే వాళ్ళ తినిన ప్రసాదం ఏదైతే మిగులుతుందో అది మనం తింటే వాళ్ళ భక్తి అనేది మనకు వస్తుందంట. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనం దీనిని అర్థం చేసుకుంటాం, కానీ దాన్ని నిజ జీవితంలో స్వీకరించాలి అన్నా లేదంటే ఆచరించాలన్నా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక గురు మహారాజ్ వచ్చి ఏదన్నా తిన్నారనుకోండి, ఆ ప్లేట్ నుంచి ఏదైనా ప్రసాదం మనకు వచ్చింది అనుకోండి, దాన్ని మనం స్వీకరిస్తాం. స్వీకరిస్తాము, కానీ స్వీకరించడానికి ముందు మన మనసులో కొన్ని వస్తాయి అన్నమాట. అదేంటి అంటే సారీ అదేంటి అంటే అరే మహారాజ్ ప్లేట్ లో ఇది ఉంది కదా, సో రసగుల్లా గాని లేదంటే గులాబ్ జామ్ గాని ఇదేదన్నా ఉంటే బాగుండేది కదా అని అనిపించిందా? అంటే మహారాజ్ దగ్గర నుంచి ఎవరైనా ప్రసాదం స్వీకరించిన వాళ్ళకి అని అనిపిస్తుంది. జనరల్ గా అయితే మనం అలా తీసుకుంటాం. ఏం లేదు అంటే అరే మన ప్లేట్ లో నుంచి ఒకటి ఏదైనా కొంచెం ప్రసాదం పెడతారన్నమాట. పెడితే ఇది కాదు, ఇది నాకు ఇది వద్దు, నాకు అది కావాలి అని చెప్పి. ఎందుకంటే ఒకసారి నేను అట్లానే అనుకున్నాను. ఆ ఇది ఎందుకు ఈ స్వీట్ లేకుండా బజ్జీ ఇస్తే బాగుండు కదా, బజ్జీ పెడితే బాగుండు కదా అని అనుకున్నాను. కానీ మనం అక్కడ చూడాల్సింది ఏంది అంటే ఏదైనా ప్రసాదంగానే స్వీకరించాలి. అదైనా ప్రసాదమే, ఇదైనా ప్రసాదమే. సో ఏదైనా గాని మనం ప్రసాదమే అన్న భావన అనేది మనకి ఇక్కడ ఉండాలన్నమాట. సో కానీ ఆ భావన అనేది మనకు అంత తొందరగా రాదు. అంటే ఆ ప్లేట్ లో మహారాజ్ తిన్న ప్రసాదం అని మనం ఆలోచించడం కన్నా అది ఉంటే బాగుండేది కదా, ఇది పెడితే బాగుండేది కదా, ఇది ఇవ్వచ్చు కదా, ఇలా మనం ఆలోచిస్తాం అన్నమాట. సో అందుకనే మనం ఏదైనా కానీ మహారాజు అంటే మన గురు మహారాజులు వాళ్ళ
వాళ్ళ తిన్నది ఏదన్నా ఉన్నా కూడా మనం ఏది పెట్టినా సరే అది ప్రసాదంగా మనం తీసుకుంటే గనక, అంటే అటువంటి భావన గనక మనం ఉంటే గనక ఖచ్చితంగా మనం వాళ్ళ ఆశీస్సులు పొందుతాము. అలానే వాళ్ళ భక్తి అనేది మనకి దగ్గరకు వస్తుంది. మన మనకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం ఏంటంటే కొన్ని చెప్తూ ఉంటాం, కొన్ని నమ్ముతూ ఉంటాం. కానీ నమ్మకానికి, చెప్పడానికి చాలా తేడా అనేది ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ గా మనం చూస్తే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఆహ్, కొడుకు చాలా మంచిగా, అంటే తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు. తల్లిదండ్రులు చెప్పిందే వింటాడు. తల్లిదండ్రులు చెప్పిందే చేస్తుంటారు. అన్ని చేస్తూ ఉంటారు. సో, వేరే ఫ్యామిలీలో వచ్చేసి ఆమె ఆ తల్లి చూసి ఓకే అనుకుంటుంది. ఓకే, బాబు అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ భర్త విషయాన్ని దగ్గరకొచ్చేసరికి ఆమె అలా ఉండదు. ఎందుకంటే తన కొడుకు తను చెప్పిన మాట వినాలని ఆమె అనుకుంటుంది. కానీ భర్త మాత్రం నేను చెప్పిందే వినాలని అనుకుంటుంది. ఆ భర్త తన భర్త కూడా వాళ్ళ అమ్మ చెప్పింది వినాలని అనుకుంటారా? ఎవరైనా? అనుకోరు. అవునా? అనుకుంటారా ఎవరన్నా? లేదు లేదు. ఎందుకు అంటే అంటే ఎదురుగా మనం చూసే వాటిని మనం ఇలా ఉంటే బావుండని అనుకుంటాం. కానీ మన వ్యక్తిగత విషయానికొచ్చేసరికి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అంటే ప్రాక్టికల్‌గా అవి కష్టమని మనం చెప్పేస్తాం. కానీ వేరే వాళ్ళ విషయంలో అయితే మనము బావుంది. అట్లా ఉంటే బావుండని మాత్రమే అనుకుంటాం. అంటే మనకొక క్లారిటీ అనేది ఉండదనమాట. అంటే ఏదైనా గాని నిజంగానే నమ్ముతున్నాము, లేదంటే ఎవరైనా ఇట్లా ఉండాలి, ఇట్లా చేస్తాలే అని అంటే మాత్రమే మనము ఇలా ఉంటది అంటే మన విషయానికొచ్చేసరికి దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం గానీ, వేరే వాళ్ళ విషయాలకొచ్చేసరికి అది బావుంది, ఇలా ఉంటే బావుండనని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో, అందుకనే ఆయన వ్రజభూమిలో, వ్రజవాసుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన చాలా గొప్పగా చూస్తారన్నమాట. జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ వాళ్ళకి చాలా విలువ ఇస్తారు. చాలా గౌరవిస్తూ ఉంటారన్నమాట. సో, ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్తారన్నమాట. చైతన్య చరితామృతంలో. అదేంటి అంటే, నాహం విప్రో నచ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ధిన చ గృహపతిర్ నో వనస్థో యతిర్వ కింతు ప్రోద్యన్ని అఖిల పరమానంద పూర్ణామృతాబ్ధే గోపి భర్తుః పదకమలయో దాస దాసానుదాస. అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు అంటే, నేను ఒక బ్రాహ్మణుణ్ణి కాదు, ఒక సన్యాసిని కాదు, క్షత్రుడిని కాదు, శూద్రుణ్ణి కాదు, ఒక బ్రహ్మచారిని కూడా కాదు, ఒక గృహస్థుని కాదు. నేనేంటంటే దాసు అంటే నేనెప్పుడూ ఒకరికి దాసు కింద, అంటే అందరికి నేను దాసుడిగానే ఉంటాను. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అందరిలో కూడా ఒకటే చూడాలి. భగవంతుని చూడాలి. అందరినీ సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అందరినీ సమభావంతో చూడాలి. అందరిలో భగవంతుణ్ణి, పరమాత్మని చూస్తూ ఉండాలని చెప్పేసి మనకిక్కడ చెప్పడం జరిగింది. సో, మనము ఇప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక వీధులు ఊడ్చే వాడి దగ్గర తీసుకొని తిన్నారు. బట్ మనం అది చేయగలమా? మనం కొన్ని సందర్భాల్లో దాన్ని చేయలేం. అవునా కాదా? ఇదేంటి Yes, వాళ్ళ దగ్గర వెళ్లి తింటం ఏంటి అనని అనుకుంటాం. సో, అది కాకుండా అందరినీ ఒక భావంతోనే చూడాలని చెప్పేసి మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ మనకొక సందేశాన్ని ఇస్తున్నారు. సో, ఆయన లీలల్లో మరొకటి తెలుసుకుందాం. అయితే ఒకరోజు ఆయన అలా ఆయన కూర్చొని ఉంటారంట. ఎందుకంటే ఆయనకి సరిగ్గా కనిపించదు కాబట్టి అక్కడ కూర్చొని ఉంటారు. అయితే బిహారీ దాస్ ఏం చేస్తారు అంటే, ఆయనకి ఒక ప్లేట్‌లో హరే కృష్ణ. అయితే ఆయన అక్కడ కూర్చొని ఉంటారు. ప్రసాదం తినాలన్నమాట. అయితే ఆహ్, బిహారీ దాస్ ఏం చేస్తారంటే, ఒక ప్లేట్‌లో తీసుకొచ్చి ప్రసాదం పెడతారన్నమాట. ప్రసాదం పెట్టిన తర్వాత ఆయన తింటారన్నమాట. ఆయన తింటుంటే ఆయనకి పెట్టేసి ఆయన వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళి ఆయన వేరే సేవలవి ఉంటాయి గదా! ఇంక వేరే వేరే సేవలు జేసుకోవాలి గదా! సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన తింటూ ఉంటారు. ఈయన తింటూ ఉంటే ఏమైతదంటే, పక్కన కొన్ని కుక్క పిల్లలు అవన్నీ వస్తాయన్నమాట. అవి గూడా వచ్చి తింటూ ఉంటాయన్నమాట. సరే అని జెప్పేసి బిహారీ దాస్ వచ్చి చూస్తారన్నమాట. చూస్తూ ఉంటే వాటిని తరిమేస్తాడప్పుడు. తరిమేసిన తర్వాత అవి వెళ్ళిపోతాయి. ఆయన తింటాడు, అయిపోతది.
తర్వాత ఏమైతే మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లానే ఆయనకి ప్రసాదం పెడతానంట. ప్రసాదం పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన పనులు చేసుకుంటూ ఉంటాడు. పనులు చేసుకుంటుంటే మళ్ళీ వచ్చి చూస్తాడు. మళ్ళీ వచ్చి చూస్తుంటే మళ్ళీ కుక్క పిల్లలు వచ్చి తింటూ ఉంటాయి అనమాట. తింటూ ఉంటే ఏంటి ఇవన్నీ ఇట్లా వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆ కుక్క పిల్లల్ని తరిమేసి వాటిని పక్కన కట్టిపడేసి పెట్టేసి ఈయనకు మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకి ప్రసాదం తీసుకొచ్చి పెడతారనమాట. ప్రసాదం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈయన మహారాజు ఏం చేస్తారు, మహారాజు తినరనమాట, అట్లనే పెట్టేస్తారనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ కొంతసేపటికి వచ్చిన తర్వాత బిహారీ అడుగుతాడంట, మహారాజ్ ఏమైంది మహారాజ్, ప్రసాదం ఎందుకు తీసుకోవట్లేదు మీరు అంటే, నాకు వద్దు అంటారు. అదేంటి మహారాజ్ ఎందుకు తీసుకోవట్లేదు, ఏమైంది ఈ రోజు మీకు, ప్రసాదం ఎందుకు తినడం లేదు అని అంటే అని అంటాడంట, ఈ రోజు నా వ్రజవాసులు రాలేదు తినటానికంటే. వ్రజవాసులా, వాళ్ళు ఎక్కడున్నారు మహారాజ్ అని అంటారంట. లేదు, రోజు వచ్చి నా ప్లేట్ లో వ్రజవాసులు తింటూ ఉంటారు, ఈ రోజు రాలేదంటే, అయ్యో మహారాజ్ మీకు కళ్ళు కనిపించవు కదా అందుకే మీకు తెలియదు, వాళ్ళు వ్రజవాసులు ఏంటి మహారాజ్, అవి కుక్క పిల్లలు అని అంటారంట. అంటే ఆయన అంటాడంట, కుక్క పిల్లల, అవి వ్రజవాసులాగా నీకు అనిపించట్లేదా బిహారీ అని ఆయన అడుగుతాడంట. అంటే అదేంటి మహారాజ్ అంటే, మరి ఈ వ్రజంలో పుట్టినవన్నీ కూడా మన కృష్ణకి సంబంధించిన భక్తులే కదా అనని ఆయన అంటాడనమాట. అంటే ఆయన అంటాడనమాట, అయ్యో మహారాజ్ మీరు ఇట్లా మాట్లాడతారేంటి, ఈ వ్రజవాసులో పుట్టిన వాళ్ళేంటి అని అంటే, ఏ జంతువు అయినా కూడా, ఏ జీవైనా కూడా ఈ వ్రజభూమిలో పుట్టిన తర్వాత అవి కూడా పూర్వకాలంలో భక్తులే. సో ఆ వ్రజవాసి వచ్చి తింటేనే నేను తింటాను, లేకపోతే నేను తినను అని చెప్పేసి చెప్తానమాట. ఇక బిహారీ చేసేదేం లేక, అసలు ఈయన ఏం చెప్పినా వినడు, ఈయన ముసలాయన అసలు ఈయనతో వేగలేకపోతే నేను ఎప్పుడు ఇంతానని చెప్పేసి వెళ్ళి వాటిని తీసుకొచ్చేసి వాటితో పాటు కలిసి అవి తింటూ ఉంటేనే ఆయన తింటాడనమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్నాథదాస్ బాబాజీ మహారాజు కుక్కలో కూడా ఆయన పరమాత్మను చూస్తున్నాడు. అంటే ఒక బ్రజవాసి భక్తునిగానే ఆయన భావిస్తున్నాడు అనమాట. కానీ మనం ఆ పని చేయగలమా? బృందావనం వెళ్ళినప్పుడు ఇట్లానే ఏదన్నా వస్తే ఇది కూడా వ్రజవాసి భక్తుడే, సో నేను దీనికి పెట్టాలని చెప్పేసి మనం అంటాం, లేదంటే దాన్ని తరిమి కొడతామా? హరే కృష్ణ. అలా మనం కొంతమంది ఇలా చేస్తారు మాతాజీ, దాన్ని పంపించేస్తాం. తరిమికూడదు. ఇక్కడున్నా కూడా, ఈవెన్ ఇక్కడున్నా కూడా మనం అదే పని చేస్తాం కదా. సో మనం ఎక్కడున్నా కూడా అదే చేస్తామంట. అంటే మనం ఎక్కడున్నా కూడా మనం ఆ భక్తి భావాన్ని అనేది మనం చూడలేకపోతున్నాం అనమాట. అంటే వ్రజవాసుల్ని చూసినా కూడా లాస్ట్ కి మనం కూడా వాళ్ళలో ఎన్నో దోషాలు వెతుకుతూ ఉంటాం. అంటే మేము బృందావనం వెళ్ళినప్పుడు ఇట్లానే చాలా మంది, అంటే వీళ్ళు ఎక్కువ మోసం చేస్తారు ఇట్లా అని అనుకుంటూ ఉండే. అంటే ఒక్కో చోట ఆటోలు అట్లా వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఒక కాస్ట్ ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో అంతా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా వ్రజవాసులుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ మనకు అదే చెప్తారు, వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు వ్రజవాసులు, వాళ్ళలో భక్తినే చూడాలి, వాళ్ళలో భక్తుల్నే చూడాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారనమాట. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా ఇది ఒక పాఠంలాగా మనం నేర్చుకోవాలి. అంటే ఏ జంతువులోనైనా కూడా, ఎక్కడైనా కూడా మనం వాళ్ళలో దోష ప్రవృత్తి అనేది ఎంచుకోకూడదు, వాళ్ళలో భగవంతుడు మాత్రమే చూడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం చాలా మందిలో ఏం చేస్తూ ఉంటే, మన దోషాలని వెతుకుతూ ఉంటాం. వాళ్ళు ఇలా ఉంటే బాగుండేది, వాళ్ళు అలా చేస్తే బాగుండేది, వీళ్ళు ఇలా ఉండకుండా ఉండాల్సింది, వీళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. కానీ మనలో ఎటువంటి దోషాలు ఉన్నాయని చెప్పేసి మనకెవరికీ తెలియదు. ఎందుకంటే మనలో కన్నా ఎదుటి వాళ్ళలోనే మనం ఎక్కువ వెతుకుతూ ఉంటాం అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, పలానా వాళ్ళు ఇలా ఉంటేనే నచ్చింది, పలానా వాళ్ళు ఇది చేస్తే నచ్చింది అంటే అవన్నీ మనం రాసుకొని, అసలు ఆ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు, మనమే ఉన్నా, అసలు మనమేం చేయాలి, మనమే ఉండాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో అట్లాగా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ మనకు ఒక లీలను మనకు చూపించారు. ఇక రెండో లీలలో మనం తెలుసుకుందాము. అయితే ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఋషికేశ్ లో జపం చేస్తూ ఉంటారనమాట. అయితే ఆయన శిష్యుడు వచ్చి, గురుగారు ప్రసాదం చాలా వేడిగా ఉంది, తింటారా అని అడుగుతాడనమాట. అంటే ఆయన అంటారనమాట, మహారాజ్ బిహారీ నాకు ఇప్పుడు తినాలని అనిపించట్లేదు, నేను సాయంత్రం అలా తింటాను, కాసేపు ఇలానే నేను జపం చేసుకుంటానని చెప్పి చెప్తారనమాట.
చెప్పిన తర్వాత సరే ఇంక ఆయన ఇక రోజంతా జపం చేసుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం అవుతుంది అనమాట. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ బిహార్ వచ్చి మహారాజ్ మీరు తినండి, ప్రసాదం తీసుకొచ్చాను వేడిగా ఉందంటే సరే అని చెప్పేసి ఆయన ఇంకా జపమాల అది పక్కన పెట్టేసి ఆయన ప్రసాదం తీసుకుంటానట. అయితే బిహారీకి ఒక మాట చెప్పాలని అనుకుంటాడనమాట మహారాజ్కి. అయితే బిహారీ మహారాజ్కి ఒక మాట చెప్పాలని అనుకుంటే ఆయన అంటాడు, నో కాదు కాదు ఇప్పుడు కాదు, నేను తర్వాత వింటాను, నువ్వు ఏదన్నా చెప్పాలంటే తర్వాత చెప్పు, నేను జపం చేసుకుంటాను అని చెప్పేసి చెప్తారనమాట. అన్న తర్వాత అవునా సరే మహారాజా అట్లనే కానివ్వండి అని చెప్పేసి అంటారు. మళ్ళీ మరుసటి రోజు కూడా సేమ్ అట్లనే అనమాట. అడిగితే నేను సాయంత్రమే తింటానని ఆయన చెప్పేస్తారు. ఇక మళ్ళీ సాయంత్రం ప్రసాదం తీసుకొస్తారు. అయితే ఆయన ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత వెంటనే ఆయన చేయగడుకుంటుంటే ఆయన మళ్ళీ అంటాడు, అంటే లేదు లేదు ఇప్పుడు కాదు బిహారీ, తర్వాత నేను వింటాను, ఇప్పుడు నాకేం చెప్పకు అని చెప్పేసి చెప్తారనమాట. అన్న తర్వాత సరే అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకో రోజు వస్తారు. మళ్ళీ ఇంకో రోజు వచ్చిన తర్వాత ఆ మళ్ళీ అట్లనే వస్తే మహారాజ్ ఒక్క నిమిషం మహారాజ్ అంటే అప్పుడు మహారాజా అంట, ఏంటి నువ్వు ఎందుకు ఇప్పుడు కాదు, నేను జపం చేసుకుంటున్నాను కదా, నేను తర్వాత వింటాను, ఇప్పుడు నన్నే డిస్టర్బ్ చేయకని అంటారట. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఆయన తీసుకునే ఆహారం ఎలా ఉంటదంటే చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అంటే మనలాగా 3 పూట్ల అట్లా తినరనమాట. జనరల్ గా మన వైష్ణవులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటారు, చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన ఫుడ్ చూస్తే ఈయన చాతుర్మాస దీక్షలో ఎట్లా ఉంటారు అంటే ఫస్ట్ మంత్ లో ఆయన రోజు మొత్తంలో అసలు ఏం తినరంట. ఓన్లీ ఈవినింగ్ పూట ఒక 4 అరటిపళ్ళు మాత్రమే తింటారంట. సో 2వ నెలకు వచ్చేసరికి సేమ్ అట్లనే సాయంత్రం స్నానం చేసి ఒక 4 జామకాయలు మాత్రమే తింటారంట. ఇక 3వ మంత్ లో వచ్చేసి బటర్ మిల్క్ తాగుతారంట. 4వ నెలలో వచ్చేసి ఆయన అరటిపండు చెట్టు ఆకులు ఉంటాయి కదా, వాటిని రసాన్ని తీసి వాటిలో వితౌట్ సాల్ట్ లేకుండా ఆయన తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఆయన ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేదన్నమాట. సో ఇట్లాగా అట్లా ఉండబట్టి ఆయన దాదాపు 145 ఇయర్స్ ఆయన ఉన్నారనమాట. సో అయితే ఇట్లనే నడుస్తూ ఉంది, అట్లనే అవుతుంది ఇట్లనే తింటూ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఆయన ప్రసాదం పెట్టి మహారాజ్కి మీరు వచ్చి మహారాజ్ ఒక మాట మహారాజ్ ప్లీజ్ మహారాజ్ నేను చెప్పింది వినండి మహారాజ్ అని అంటాడంట. అంటే మహారాజ్ వచ్చేసి ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు, నీ మాటలే నేను వింటూ ఉండాలి ఏంటి, నాకు ఇంకా జపం చేసుకోవాల్సిన అవసరం లేదా, నీ మాటలు అంత ఇంపార్టెంటా అని చెప్పేసి ఆయన గట్టిగా అరిచేసరికి తిరిగి ఆయనకి ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ సరే మహారాజ్ క్షమించండి, మీరు జపం చేసుకోండి అని చెప్పేసి ఆయన అంటా. సో ఇట్లా 3 నెలలు గడిచిపోతుంది అనమాట. 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఆ అప్పుడు మహారాజ్ బిహారీని పిలిచి అడుగుతారనమాట. ఏదో చెప్పాలని అప్పుడు అన్నావు కదా, ఏంటి చెప్పు అంటే ఏం లేదు మహారాజ్, ఆ సమస్య షార్ట్ అవుట్ అయిపోయింది అని చెప్పేసి నిదానంగా ఆన్సర్ ఇస్తాడనమాట బిహారీ. అంటే మనకి మహారాజు ఈ నీళ్ళలో మనకి ఏం చెప్తున్నారు అంటే అనవసరమైనటువంటి విషయాలకి మనం ఎక్కువ ఆస్కారం ఇవ్వద్దు. ఏదైనా కూడా మనకి హరినామం తర్వాతనే, హరినామమే మన జీవితంలో మనకి ఇంపార్టెంట్. సో మనం చెత్త మాటలు వినటానికి కానీ చెత్త విషయాలు తెలుసుకోవడానికి మాట్లాడటానికి మనం అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి ఈ లీలలో మహారాజ్ చెప్తూ ఉన్నారనమాట. అంటే అది నిజంగా ఎందుకంటే ఆ మనం అనుకోవచ్చు అదేంటి మహారాజు వినలేదు కదా, మహారాజు అది అన్నెసరీ విషయం అని ఎట్లా చెప్పగలరు, అవసరం లేని విషయము అనవసరమైనటువంటి విషయం ఎట్లా చెప్పగలరు అంటే ఆయన శుద్ధ భక్తుడు, ఆయనకి తెలుసు ఏది ఎంత అవసరం ఉందనేది ఆయనకి తెలుసు కాబట్టి అందుకని ఆయన చెప్పే మాటకి ఆయన పట్టించుకోకుండా అలా వదిలేశారనమాట. సో మనకి అవి కొన్ని డిఫరెంట్ గా అనిపించినా కూడా అక్కడ జరిగినటువంటి అంటే వాళ్ళ లీలలో జరిగినటువంటి విషయాలు అవి వాళ్ళకే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అదొకటి. ఇక 3వ లీల మనం ఒకసారి చూసుకుందాము. ఒక రోజు ఏంటి అంటే కదంబకండి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అయితే ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే ఎడ్ల బండి మీదన్నా వెళ్ళాలి, లేదంటే నడుచుకునైనా వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ నడుచుకొని వెళ్తూ ఉంటే మహారాజ్ బిహారీకి అడుగుతాడంట, బిహారీ ఈ ప్లేస్ కొంచెం బానే ఉన్నట్టుంది కదా, ఇక్కడ ఒక బావి కూడా ఉంది, సో నీళ్ళ వల్ల మనకి ప్రయోజనం అది ఉంటుంది,
సో మనం ఇక్కడ కొన్ని రోజులు ఉందాము, ఇక్కడే ఆగేసి మనం జపం చేసుకుందాము అని అంటే, సరే మహారాజ్ మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి ఆయన అక్కడే ఉండేసి జపం చేసుకుంటూ ఉంటారనమాట. సో అట్లా కంటిన్యూషన్ గా 18 గంటలు ఆయన జపం చేసుకుంటూ ఉంటుంటే మధ్యలో ఒకసారి బిహారీ కదులుతాడనమాట. కదలంగానే మహారాజుకి తెలిసి, ఏంటి బిహారీ ఎందుకు లేచావు, ఏమైంది, ఏం కావాలంటే, అదే మహారాజు రేపు మీకు ఆకలిస్తుంది కదా, నేను ఏమైనా తీసుకొని వస్తాను అని అంటే, వద్దు బిహారీ ఇప్పుడేం అవసరం లేదులే, కూర్చో, తర్వాత వెళ్తూలే అని అంటాడు. సరే అని చెప్పేసి మళ్ళా కొంతసేపు జపం చేస్తుంటారు. జపం చేస్తుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం ఆయన మళ్ళీ కదులుతాడు. మళ్ళీ అదంతా, ఏంటి బిహారీ మళ్ళీ ఏమైంది, ఎందుకు లేస్తున్నావు అంటే, అదే మహారాజు రేపు ఏకాదశి ఉంది కదా, మీకు ఆకలిస్తుందేమో, నేను అట్లా వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తాను అంటే, వెళ్దూలే కూర్చో, తర్వాత అట్లా వెళ్దూలే, ఇప్పుడేం అంత అవసరం ఏం లేదు, ఇంకా ఉంది కదా ఏకాదశి, ఈ రోజే కదా కూర్చో అంటే, సరే అని చెప్పేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ జపం చేస్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపు ఇంకా సాయంత్రం అయిపోతుంది అనమాట, ఏకాదశి అయిపోతుంది. సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ కదులుతాడు బిహారీ. మళ్ళీ కదిలిన తర్వాత మహారాజ్ అంటారు, ఏమైంది బిహారీ, నువ్వు ఎందుకు శ్రద్ధగా జపం చేయలేకపోతే అంటే, కాదు మహారాజ్ మీకోసం నేను ఏమైనా తీసుకొని రావాలి కదా, ద్వాదశి పారాయణ చేయటానికి ఏమన్నా కావాలి కదా అని అంటే, నీకు ఎందుకు మనసులో ఎందుకు ఆ కలవరం, ఎందుకు అంత నువ్వు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమైంది, ఇప్పుడేమో అవసరం ఏం లేదు, ఎందుకు అంత చింతిస్తున్నావు, కూర్చో, ఏం పర్వాలేదు, తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెడతానమాట బిహారీ. కూర్చోబెట్టగానే ఇంకా ఆయన అట్లనే మళ్ళీ మళ్ళీ జపం చేసుకుంటూనే ఉంటాడనమాట. జపం చేసుకుంటూ ఉంటుంటే ఇంకా ఆయన అలానే ఇంకా కంటిన్యూషన్ జపం చేస్తూ ఉంటే ఇంకా బిహారీ ఏం చేస్తాడు, ఇట్లా గట్టి కడుపు పట్టుకొని కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే అది మహారాజు చూస్తారు. మహారాజు చూసి, ఏమైంది బిహారీ అలా కడుపు పట్టుకొని కూర్చున్నా అంటే, ఏముంది మహారాజ్, బాగా ఆకలిస్తుంది, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని అంటే, అవునా సరే, నన్ను ఇప్పటికైనా పంపించండి మహారాజు, నేను వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తాను ఫ్రూట్స్ అవి అంటే, ఎందుకు నువ్వు వెళ్ళడానికి, చప్పట్లు కొట్టు, నీ దగ్గరికే ప్రసాదం వస్తుందని చెప్పేసి చెప్తానమాట. అంటే మా బిహార్ అనుకుంటాడు, ఏంటి మహారాజు ఏమైనా నాకేమైనా లీల చూపించాలనుకుంటున్నాడా, ఏంటి ఏం చేయాలని అనుకుంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తానమాట. అయితే ఆయన చప్పట్లు కొట్టగానే ఆ గ్రామంలో నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటారనమాట. ఒక వ్యక్తి వెళ్తూ ఉంటుంటే ఆయన వచ్చి చూస్తారనమాట. చూసి, అరే మహారాజ్ మీరు ఇక్కడ ఉన్నారా, చాలా సంతోషంగా ఉంది మీరు మా గ్రామంకి వచ్చి ఇక్కడ ఉండడం అని చెప్పేసి అంటే, ఎందుకు చప్పట్లు కొట్టారు, ఏమైంది ఎవరు అంటే, ఇట్లా ఆకలిస్తుంది, ఏమైనా కావాలి ప్రసాదం అంటే, అయ్యో అవునా మహారాజ్, ఇప్పుడే నేను తీసుకొని వస్తాను మీకోసం ఏమైనా తినడానికి, మీరు వచ్చారంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాడనమాట. అందరికీ చెప్పేస్తే అందరూ తీసుకొని వస్తారండి, అందరు రకరకాల ప్రసాదాలు తీసుకొని వస్తారండి. అంటే ఎన్ని రకాలు అంటే, వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళకి సరిపోయేటటువంటి ప్రసాదాలు తీసుకొని వస్తారండి. అంటే ఒక పెద్ద పండగలాగా మారిపోతుంది అనమాట అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఎందుకంటే వాళ్ళు ఒక అడవిలో ఉంటారు. అలాంటి అడవి మధ్యలో ఇట్లా ఉండేసరికి మొత్తం వాతావరణం అంతా అక్కడ మారిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, అంటే ఏ పని చేయకుండా మనం చప్పట్లు కొట్టేస్తే మన దగ్గరికి అన్ని ప్రసాదాలు వస్తాయా అనేది అర్థం కాదనమాట ఇక్కడ. అంటే గురువు మీద ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనేది ఉండి, హరినామం అండి మనం ఆసక్తిగా గనక దాన్ని చేస్తూ ఉంటే, హరినామాన్ని మనం ఆసక్తిగా తీసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా మనకి వస్తుంది అనేసి మనం ఇక్కడ నమ్మాల్సినటువంటి విషయం అంట. అంటే వాళ్ళు చేసే కొన్ని విచిత్రమైనటువంటి, చమత్కారమైనటువంటి ఒక లీలల్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ ఏవి ముఖ్యం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే భక్తి, హరినామం. ఆ హరినామాన్ని చేస్తే చాలు. దాని వల్లనే చాలా శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి భౌతికమైనటువంటి కోరికల కన్నా కూడా హరినామానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారన్నమాట. సో అట్లా నిజంగానే ఎవరైనా గాని ఒక భక్తుడు ఒక హరినామాన్ని గనక శుద్ధమైనటువంటి భక్తితో గనక పాటిస్తే తను ఏదైనా చేయగలడు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుందంట. ఎందుకంటే మనం కూడా ప్రాక్టికల్ గా చూడొచ్చు. మనం కొన్ని రోజులు స్ట్రిక్ట్ గా మనం భక్తితోటి హరినామాన్ని జపించామనుకోండి, మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి చాలా తేలిగ్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే ఉంటుంది. సో అట్లా అన్నమాట. సో ఇంకొక పాస్ట్ టైం చూద్దాము. ఒక ముగ్గురు జమీందారులు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరకు వస్తారనమాట. అయితే వాళ్ళు అంటారనమాట, మహారాజ్ మీరు కొన్ని ఏవైనా అద్భుతమైనటువంటి లీలలు చేయండి అంటే, కొంతమంది బాబాజీలు చేస్తారు కదా, గాల్లో అవి తీసుకొస్తారు ఇవి తీసుకొస్తారు, అటువంటి అద్భుతాలు ఏమైనా చేయండి మహారాజ్, ఇంకా మీరు బాగా ఫేమస్ అయిపోవాలి, పెద్ద మీ దగ్గర చాలా లీలలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే
మహారాజ్ ఏం మాట్లాడరు అనమాట. అట్లనే సైలెంట్ చూస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ కూడా చెప్తారు, ఏంటి మహారాజ్ మీరు ఇట్లా సైలెంట్ గా ఉంటారంటే మేము ఏం మాట్లాడుతున్నా, మీరేంటి అసలు మీరు అలా లీలలు చూపించాలి మీవి అని అంటే అప్పటికి కూడా ఆయన ఏం మాట్లాడనమాట. వాళ్ళు అనుకుంటూ ఉంటారంట, ఏంటి ఈయనకు అసలు ఏం చెప్పినా అర్థం కాదా ఏంటి, అట్లా ఏం మాట్లాడకుండా ఏం లేకుండా అట్లా సైలెంట్ గా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. అంటూ ఉంటే వాళ్ళు ఆయన ఏం చేస్తారంటే మహారాజ్ ఎప్పుడు సడన్ గా ఒక కర్ర తీసేసి కింద గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. గట్టిగా కొట్టేస్తే వీళ్ళు ఏమంటారు, ఓకే వాళ్ళు చెప్పిన దానికి ఆయనకి కోపం వచ్చేసి అట్లా నేలకేసి గట్టిగా కర్రను కొడుతున్నాడేమో, మా మీద కోపాన్ని చూపించలేక అని చెప్పేసి వాళ్ళు అనుకుని వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వస్తారన్నమాట మహారాజ్ దగ్గరికి. మహారాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి మహారాజ్ మేము ఏమన్నామని మహారాజ్ మీరు అంత కోపంగా కర్రని నేలకేసి అలా కొట్టారు, మేము అసలు ఏం మాట్లాడలేదు కదా మహారాజ్, మేము ఏమన్నామని మహారాజ్ అంటే, నేనెప్పుడయ్యా మీ మీద ఇంత కోపం చూపించానంటే, ఇందాకనే కదా మహారాజ్ గట్టిగా అరుస్తూ కర్రని ఇట్లా వేసి కొట్టారు అని అంటే ఆయన చెప్తాడనమాట, నేను మీ మీద కోపడలేదు, బృందావనంలో రాధకుండ దగ్గర లోకనాథ స్వామి మహారాజ్ సమాధి ఉంది కదా, ఆ సమాధి దగ్గర ఉన్న తులసి మొక్కల్ని మేకలు తింటూ ఉన్నాయి, అందుకే వాటిని కొట్టి గట్టిగా తరిమి పంపించేశానని చెప్పేసి చెప్తూ ఉంటారంట. వీళ్ళు అనుకుంటారు, ఓహో మేమేదో మూర్ఖులం అని అనుకుంటున్నాడు, అంటే మేమేమో తమాషాగా అనిపిస్తున్నాం ఈయనకి, ఆయన ఏం చెప్తే మేము అది నమ్మేస్తామని ఆయన అనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అనుకొని సరేలే అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఆయనకి దండం పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక టెలిగ్రామ్ రాస్తారు. ఎవరైతే లోకనాథ స్వామి మహారాజు సమాధి ఉంటుందో అక్కడ ఆ పనులు చూసే వాళ్ళకి లెటర్ రాసి కనుక్కుంటారనమాట. ఏంటి అంటే, అవును ఇట్లానే జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు చాలా షాక్ అవుతారు అనమాట. సో ఇట్లా అంటే వాళ్ళు అడిగారు కదా, ఏదైనా అద్భుతం చూపించండి, ఏదైనా వింత చూపించండి మాకు అని చెప్పేసి మనం అనుకుంటా, వాళ్ళు అడిగారు కదా. సో అందుకోసం ఆయన అలాంటివి చేయలేదన్నమాట. ఇక్కడ చేసా అంటే ఆయన ఎక్కడున్నా కూడా బృందావనాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారు, దాన్ని వదలలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము టెంపుల్ కి వెళ్తూ ఉంటాం కదండి, అంటే మాక్సిమం మీరు కూడా వెళ్తూ ఉంటారు అందరు కూడా. సో వెళ్ళినప్పుడు మనకి టెంపుల్ గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి మీద దృష్టి కన్నా వేరే వేరే ప్లేస్ లో కానీ, లేదంటే ఇంట్లో కానీ, లేదంటే నెక్స్ట్ మనం చేయాలనుకున్న కానీ వీటి మీదనే మన ధ్యాస అనేది ఎక్కువగా ఉంటుంది, అవునా? అవును. సో వాటి మీద మనకి ధ్యాస ఎక్కువ ఉంటుంది. భగవంతుడి మీద మనకి ధ్యాస అనేది ఉండదన్నమాట. కానీ మహారాజ్కి ఎట్లా ఉంటుందంటే, ఎక్కడున్నా కూడా బృందావనం గురించి ఆలోచిస్తుంటారు, బృందావనంలో ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉంది, వ్రజభూమి ఎలా ఉంది, ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏంటి అంటే ఎక్కడున్నా కూడా మనకి కృష్ణ మీద భావన అనేది అలానే ఉండిపోవాలన్నమాట. సో అదొక లీలగా మనం చెప్పుకోవచ్చు. సో కంటిన్యూ చేయాలా లేదంటే క్లోజ్ చేయాలా? ఇంకోసారి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా లీలలు ఉన్నాయి ఆయనవి. హరే కృష్ణ. ఇంకో 2 చెప్పండి మాకు. ఓకే, ఇక్కడ ఒకటి చెప్తాను, ఇది చాలా బాగుంటది. ఇక్కడ ఏంటి అంటే ఒక 1 రూపీ కథ ఒకటి ఉంటది అనమాట మన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ది. అదేంటి అంటే బిహారీ మహారాజుని ఒక బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక వ్యక్తి కనిపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మహారాజ్ ఇదిగోండి ఈ రూపాయి తీసుకోండి మీ విగ్రహాల అర్చన కోసం అని చెప్పేసి ఇస్తాడనమాట. ఇస్తే సరే అని చెప్పేసి తీసుకొని వెళ్తాడనమాట మహారాజ్. తీసుకుని వెళ్ళంగానే మధ్యలోకి వెళ్ళంగానే ఆయన చెప్తాడనమాట, బిహారీ ఆగు వెనక్కి వెళ్ళు అని అంటాడనమాట. అంటే ఎందుకు మహారాజా అంటే, నువ్వు వెళ్ళు నేను చెప్తాను, నువ్వు వెళ్ళు వెనక్కి అని అంటే, సరే అని చెప్పేసి వెనక్కి వెళ్ళి ఆయన పిలిచి, ఇదిగో నీ రూపాయి నువ్వే తీసుకో నాకేం వద్దు అని అంటాడనమాట. అంటే అదేంటి మహారాజు అలా అన్నారు, ఎందుకు తీసుకోరంటే, నీ దగ్గర మోయలేనంత ధనం ఉంది, నీకే అంత భారంగా ఉంటే నువ్వు ఇచ్చిన ఈ రూపాయి నాకు అంత భారంగా ఉంది, నాకు అసలు వద్దనే వద్దు, నీ రూపాయి నువ్వు తీసుకొని వెళ్ళిపో, నాకు ఏ సేవకి ఇవ్వద్దని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, అంటే మనలో చాలా మంది ఏం చేస్తారు అంటే, చాలా మంది కూడా చెప్తూ ఉంటారన్నమాట, మనం 1 రూపాయి ఇస్తే మనకి ఇంకో రూపాయి వస్తుంది అని చెప్పేసి. చాలా మంది ఆ ఉద్దేశంతోనే దానం చేస్తూ ఉంటారు. ఇది నిజమా అబద్ధమా? మాతాజీ. Yes, అది నిజం. ఆ ఉద్దేశం ఎందుకంటే
ఆ ఉద్దేశంతోనే చేస్తారు. అంటే మనం ఇచ్చేది రూపాయి అయినా 10 రూపాయలైనా భావన అనేది ముఖ్యం అన్నమాట. ఇక్కడ మనం ఉమ్, రెండు భావాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే అతనిచ్చిన భావం అనేది సరైనటువంటిది కాదు. అంటే ఒక గృహస్థగా ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏదైనా కానీ ఇది భగవంతుడిదే, ఇది భగవంతుడికే సమర్పించాలి, ఇది భగవంతునికే ఇవ్వాలి అనేటువంటి ఒక భావన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఏదో ఇస్తే ఏదో వస్తుంది అనేటువంటి భావన అనేది చాలా చాలా తప్పు. అందుకనే మనకి మన మన గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభుజీ గాని, లేదంటే రిషికేష్ ప్రభుజీ గాని, లేదంటే గంగాపాలక్ ప్రభుజీ వీళ్ళందరూ అదే చెప్తారు. మీరు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీ భావన ఇక్కడ చాలా ముఖ్యం అని చెప్పేసి మనకి ప్రతిసారి కూడా మనం డొనేషన్స్ ఇచ్చేటప్పుడు లేదంటే ఏదైనా సేవ చేసేటప్పుడు అదే చెప్తారు. సో మనం చేసే పని కన్నా కూడా మన భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే మన భావనే మనకి ముఖ్యము. అందుకనే ఏదైనా గాని ఏ సేవ చేసేటప్పుడైనా లేదంటే ఏదైనా ఇట్లా డొనేషన్ పరంగా ఇచ్చేటప్పుడు కూడా ఇది కృష్ణ భగవానుడికే చెందింది, ఇది ఆయనకే వెళ్తుంది, ఇది నాది కాదు అనేటువంటి భావంతోనే మనం చేయాలన్నమాట. సో అందుకనే ఏదైనా మనం చేసేటప్పుడు భావనతోనే చేయడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఆ ఈయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు బిహారీ ఇట్లా ఒక చోటకి వెళ్తూ ఉంటారన్నమాట. ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటే ఆయన బుట్టలో పెట్టుకొని వెళ్తూ ఉంటే బిహార్ ఏం చేస్తాడంటే సడన్ గా వెళ్లే దారి నుంచి ఇట్లా సడన్ గా టర్న్ అయిపోతుంటాడు అనమాట. ఆయన ఒక ప్లేస్కి వెళ్తే అట్లా సడన్ గా టర్న్ అయిపోతుంటే ఆయన చెప్తాడంట, బిహారీ ఏంటి ఇటు పోతున్నా, ఇటు కాదు కదా మనం వెళ్ళాల్సింది, ఇటు కదా అని అంటే, లేదు లేదు మహారాజ్ మీరు అరవకండి, అక్కడ పులి ఉంది మహారాజ్, అటు పోవద్దు మహారాజ్ అంటాడు. అంటే ఆయన ఆల్రెడీ చాంటింగ్ జపం చేస్తూ ఉంటారన్నమాట మహారాజు. చేస్తూ ఉంటే లేదు లేదు నువ్వు ఇటే పోవాలి, ఇటే వెళ్ళాలి అని చెప్తా, అయ్యో మహారాజ్ మీరు అరవకండి, అక్కడ పులి ఉంది మహారాజ్, ఎందుకు మీరు అలా అరుస్తున్నారు, అది వచ్చి మనల్ని చంపేస్తుంది మహారాజ్, మన మీద పడుతుంది మహారాజ్ అంటే, కాదు నువ్వు ఇటే వెళ్ళవా ఇటే వెళ్ళు అని చెప్పేసి ఆయన గట్టిగా అరుస్తూ గట్టిగా జపం చేస్తూ ఉంటారన్నమాట. అంటే బీహార్ అనుకుంటే అబ్బా ఈ ముసలాయనతో చచ్చిపోతున్నాను నేను, అసలుకి ఏది చెప్పినా వినడు, ఏం చెప్తే అదే పట్టుకుంటాడని చెప్పేసి ఆయన సరే అని చెప్పేసి మళ్ళీ ఇటు వస్తూ ఉంటారన్నమాట. అదే ఆయన మహారాజ్ చెప్పిన దారిలోనే వస్తూ ఉంటారన్నమాట. వస్తుంటే ఆయన గట్టిగా జపం చేస్తూ ఉంటారన్నమాట. అట్లానే జపం చేసుకుంటూ వచ్చేస్తారు, ఆ పులిని దాటుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత బిహార్ అడుగుతాడు, ఏంటి మహారాజ్ మీరు ఇలాంటి సందిగ్ధంలో పెట్టేశారు నన్ను, అసలు ఆ పులి చూస్తే అసలు ఇంకేమన్నా ఉందా మహారాజ్, పై ప్రాణాలు పైనే పోయినాయి మహారాజ్, ఇలాంటి చేయకండి మహారాజ్, ప్లీజ్ మహారాజ్, ఇలాంటి టెన్షన్స్ పెట్టకండి మహారాజ్ అని చెప్పేసి బిహారీ కొంచెం ఏడుస్తూ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు అంటారనమాట మహారాజు, నీకొక విషయం చెప్పనా బిహారీ, నాకు నిన్న రాత్రే ఈ పులి నాకు కలలోకి వచ్చి ఏమని చెప్పిందంటే, స్వామి నాకు భక్తుల సాంగత్యం అనేది లేదు, నాకు దూరం అయిపోయింది, నేను బృందావనంలో ఒక భక్తుడిగా ఉండేవాడిని, నాకు ఇప్పుడు భక్తుల సాంగత్యం అనేది లేదు అని చెప్పేసి నాకు కలలో కనిపించింది ఈ పులి. ఎందుకంటే ఈ పులి గతంలో చేసినటువంటి పాపాల వల్లనే దీనికి ఇప్పుడు పులి శరీరం అనేది వచ్చింది, అందుకే దానికి భక్తుల సాంగత్యం కావాలి కదా అని చెప్పేసి నా కలలో వచ్చి చెప్పింది, అందుకని నేను కావాలని నేను ఇది తీసుకొని వచ్చేసాను, అందుకే నేను హరినామ మంత్రాన్ని కూడా గట్టిగా జపిస్తూ ఉన్నానని చెప్పేసి ఆయన బిహారీకి చెప్తాడనమాట. అంటే వాళ్ళకి తెలిసిపోతది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ప్రపాదుల వారు ఇట్లానే ఉంటారండి. ఇట్లానే ప్రపాదుల వారు బృందావనంలో జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు అందరూ ఉంటారు కదా, సో వాళ్ళు ప్రపాదుల వారు అందరూ చాంటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారంట. వెళ్తుంటే ఒక కుక్క ప్రపాదుల వారి దగ్గరకు వచ్చి మురుగుతూ ఉంటది అనమాట. మురుగుతూ ఉంటే ప్రపాదుల వారు హరిబోల్ హరే కృష్ణ అని చెప్పేసి అంటారనమాట. అనగానే ఆ కుక్క సైలెంట్ గా ఉండిపోయిన తర్వాత ప్రపాదుల వారు వెళ్ళిపోతారు. వెనక వాళ్ళ శిష్యులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి మళ్ళీ కుక్క మొరుగుతుంది అనమాట. మొరిగితే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హరిబోల్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పేసి మహామంత్రం మొత్తాన్ని చెప్తారనమాట. కానీ ఆ కుక్క మొరగటం మాత్రం మానదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక లోపల శ్రీల ప్రపాదుల వారు క్లాస్ చెప్తారు, ప్రవచనం భాగవతం అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. అంటే ప్రపాదులు నాకు ఒక డౌట్ ఉంది ప్రపాదు, నేను అడగచ్చు అంటే అడగానంటే,
అదే ప్రపాద్ ఇందాక బయట ఆ కుక్క మొరుగుతుంది కదా, మీరేమో హరిబోల్ హరే కృష్ణ అనేసి ఒక్కసారి అనగానే ఆ కుక్క మొరగటం మానేసింది. బట్ మేము హరే కృష్ణ మహామంత్రం మొత్తం చెప్పినా కూడా ఆ కుక్క మొరగటం మానలేదు మహారాజా అని చెప్పేసి ఆయన అడుగుతాడు అనమాట. సో దానికి ప్రపాద్లో ఒక ఆన్సర్ ఇస్తారు, అదేంటి ఎవరైనా చెప్పగలరా? చేతిలో స్టిక్ సారీ, చేతిలో స్టిక్ ఉంటుంది. రీసౌండ్ వస్తుంది మాతాజీ. ఇంకెవరన్నా చెప్పండి. చేతిలో స్టిక్ ఎవరన్నా? ఉంటదని చెప్తుంది చేతిలో స్టిక్ కాదు, ఇంకా మాత. ఇంకెవరైనా? మాత చెప్పిందని చెప్తా. భగవంతుడి నామం చెప్పేదాని వల్ల మాతాజీ. అది శిష్యులు కూడా చెప్పారు మాతాజీ, వాళ్ళు ఇంకా హరే కృష్ణ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు. ప్రపాదలు వారు ఓన్లీ హరే కృష్ణ హరిబోల్ అని మాత్రమే చెప్పారు. అంటే భగవంతుడు ఎప్పుడు ఆ మంత్రం చెప్తామో అప్పుడు ఆ మంత్రంలో ఉండే శక్తి ఉమ్, ఆ, ఆ దీన్ని ఇది చేసింది మాతాజీ అని నేను అనుకుంటాను మాతాజీ. సో అక్కడ ఏంటి అంటే ప్రపాదులు వారు సమాధానం ఇచ్చారంట. ఉమ్, మీరు ఉమ్, నేను ఆ కుక్కలో ఉమ్, భక్తుడిని చూశాను, కానీ మీరు ఆ కుక్కని కుక్కగానే చూశారు, అందుకే మీరు ఉమ్. అన్నిసార్లు మహామంత్రం చెప్పినా కూడా అది మరగడం మానలేదు, నేను అందులో భక్తుడిని చూశానని చెప్పేసి ఆయన ఆన్సర్ ఇస్తాడనమాట. థ్యాంక్స్ సో మాతాజీ. అది చాలా బాగా అనిపించింది. నిజమే కదా, ఆయన ఆయన ఏం చెప్పలేదు, ఒక్క హరే కృష్ణ అనేది మాత్రమే చెప్పారనమాట. సో అట్లాగా మనకి కొంతమంది అంటే మన మహారాజుల లీలలు వాళ్ళు చేసినవన్నీ, అంటే నాకు ఈయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా మనం చాలా నేర్చుకోవాలి కదా అని అనిపించింది అనమాట. సో అట్లనే ఒకసారి జగన్నాథ్ దాస్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ బిహారీతో ఒక మాట అంటారనమాట. బిహారీ, నేను పరంపదించినప్పుడు నీకు 2 ఎడ్ల బండ్ల నిండా నేను బంగారం ఇస్తాను బాగా అని అంటే, బిహారీ అంటారంట నవ్వుతూ, భలేవారే మహారాజ్, మీ దగ్గర తాగడానికి ఒక వెండి చెంబే లేదు, మీరు నాకు అంత బంగారాన్ని నాకు ఎట్లా ఇస్తారు, మీరు బాగున్నారు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే అదేంటి నువ్వు నన్ను నమ్మట్లేదా, నువ్వు నాకు శిష్యుడు కాదా, నేను నీ గురువుని కాదా అంటే, నిజమే, అది నమ్ముతాను, నమ్మకుండా ఎట్లుంటాను మహారాజ్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, మీరంటే నాకు చాలా భక్తి, అట్లా ఎట్లా అంటే అని అంటే ఆయన అంట, ఎందుకు నేను చనిపోయినప్పుడు, నేను పరంపదించినప్పుడు చైతన్య మహాప్రభు నా కోసం వస్తారు కదా, నా కోసం వచ్చినప్పుడు నేను ఆయన చెప్తాను, ఇట్లా బిహారీకి నేను బంగారం ఇవ్వాలి, బిహారీ నాకు చాలా సేవ చేశాడు, సో నేను బిహారీకి బంగారం ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్తాను, వినిపిస్తానంటే, బా నిజమా మహారాజు, నిజంగా మీరు ఎంత మంచి వాళ్ళంటే నా కోసం మీరు బంగారం ఇప్పిస్తానన్నారు చైతన్య మహాప్రభుని అడిగి అని అంటే, అన్న తర్వాత అప్పుడు మహారాజా అంటాడు చాలా కోపంగా అంటారు, ఏంటి బిహారీ, నీకు ఇంకా ధనం మీద ఆశ పోలేదా, నువ్వు ఇంకా నాకు కావాలి ఇవ్వాలని అంటున్నావేంటి నువ్వు అని చెప్పేసి గట్టిగా ఆయన అనేసరికి బిహారీ అంటాడా, మహారాజ్ నేనేమైనా అడిగానా మహారాజ్, మీరే కదా ఇస్తానన్నారు, మీరే నన్ను తిడుతున్నారు, మీరే నాకు ఆశ ఉందని అంటున్నారు, లేదు బిహారీ, నీకు ఇంకా ధనం మీద డబ్బు మీద బంగారం మీద నీకు అసలు వ్యామోహం పోనే పోలేదు, ఇంకా నువ్వు అట్లనే ఉన్నావు అని అంటే, అయ్యో మహారాజ్, సారీ మహారాజ్, నాకేం వద్దులే మహారాజ్, మీరే చెప్పారు, మీరే తిడుతున్నారు మహారాజా అని చెప్పేసి చెప్తానమాట. అట్లా ఆయన అంటే వాళ్ళ స్వభావాన్ని తెలుసుకొని వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలు పోగొట్టడానికి ఆయన ఎంత బాగా ప్రయత్నం చేస్తున్నారు అంటే నాకు అవి వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగా ఆయన కామెంట్ చేస్తూ ఉండేవాడు అనమాట బిహారీని. ఏ చిన్న సందర్భం దొరికినా కూడా, నీకు ఇంకా బంగారం కావాలా బిహారీ, నీకు అదే కావాలి కదా, నీకు బంగారం మీద ఆశ పోలేదు కదా, నీకు బంగారం కావాలి కదా అంటే, అయ్యో మహారాజు నాకు ఏ బంగారం వద్దు, ఏం వద్దు మహారాజు, నాకు సేవ ఉంటే చాలు అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉండేవాడు అనమాట ఆయన. సో ఇవన్నీ చాలా చాలా ఆయన ఆయన పాస్ట్ టైమ్స్ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈయనకి ఎట్లా ఉంటదంటే, ఈయనకు ఒక అవయం పనిచేయదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మామూలుగా ఈయనకు అసలు కళ్ళు కనిపించవు. ఈ చేతులు అవన్నీ కూడా అంటే చాలా పెద్ద ఏజ్ కదా, ఆయన మొత్తం శరీరం మొత్తం కూడా చాలా లూజ్ గా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఎవరైనా ఏదైనా చెయ్యాలి అంటే ఇట్లా ఇట్లా కన్ను పెట్టి ఇట్లా ఓపెన్ చేస్తేనే ఆయన చూడగలడంట. అంటే ఇటొకళ్ళు ఉండి ఇట్లా ఈ కన్నుని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేస్తేనే ఆయన చూడగలడట. ఆయన ఏదైనా అర్చన చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఆయన చేతిని లేపితేనే ఆయన ఏదైనా కానీ విగ్రహార్చన అలాంటివి చేయగలుగుతాడంట. అంటే ఈయన భగవంతుడికి దండవత్ ప్రణామాన్ని 1000 సార్లు చేస్తారు. అలానే భక్తులకి 3000 సార్లు దండవత్ ప్రణామం చేస్తారు.
ఇక్కడ మీకు ఎవరికి ఒక డౌట్ రాలేదా? ఇంకా రాలేదని నేను అనుకుంటున్నా. వచ్చిందా రాలేదా? మాతాజీ నడవలేని స్థితిలో ఉన్నారు, బుట్టలో కూర్చుంటారు, అలా ఎలా ఉమ్, చేయగలిగారు? ఎలా చేయగలిగారు మీరు చెప్పగలరా? చెప్పండి. మీరు చెప్పండి మాతాజీ, ఎలా చేయగలరు ఆయన దండవత్ ప్రాణం? మనసులో ఆ, మనసుతో మా- మానసికంగా చేయగలరు. మానసికంగా మనసుతో ఆయన చేయగలరు అనమాట. సో అట్లాగా మనము అన్ని బాగుండి కూడా ఒకసారి వంగి రెండోసారి వంగాలంటే హరే ఓ హరే కృష్ణ ఇక చాలు ప్రభు అని చెప్పి ఇట్లా ఉండి ప్రణామం చేస్తాం. అవునా? సో ఆయనకి ఏం బాగాలేకపోయినా కూడా మనసుతో అన్ని సార్లు భగవంతుడికి, ఇన్నిసార్లు భక్తులకి ఆయన ప్రణామం చేస్తున్నారంటే ఇటువంటి మహారాజుల దగ్గర మనం చాలా చాలా నేర్చుకోవాలన్నమాట. సో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఫస్ట్ పూజించిన డీటీస్ గౌరవనీత అన్నమాట. సో ఇప్పటికి కూడా ఆ డీటీస్ వృందావనంలో ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి మహారాజు బిహారీకి చెప్తారంట, బిహారీ నాకు విగ్రహార్చన చేయాలందు నువ్వు ఎట్లయినా విగ్రహాలు తీసుకురా అని చెప్పేసి చెప్తానమాట. ఆయన వెళ్ళి విగ్రహాలను తీసుకొని వస్తారు. అయితే ఆ విగ్రహాలు గోల్డ్ కలర్ లో ఉండేవన్నమాట, కానీ బంగారం కాదు అవి, కానీ ఆ షైనింగ్ తో బాగుండేవన్నమాట. అయితే అవి తీసుకొని తర్వాత మళ్ళీ కోల్కతా వెళ్ళి అక్కడ ఒక 5,000 డొనేషన్ అవి తీసుకొని వచ్చేసి విగ్రహార్చనకి అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో అవన్నీ చేస్తూ ఉంటే ఆ, అవన్నీ తీసుకొచ్చి విగ్రహార్చన అవి చేస్తూ ఉంటారు. అయితే అవి చూసి బంగారు విగ్రహాలు అనుకుని దొంగలు వచ్చి తీసుకొని పోవాలని ఉంటారన్నమాట. అయితే దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. వాళ్ళకి ఆ విగ్రహాల దగ్గరికి దొంగతనం చేయాలని వెళ్ళినప్పుడే వాళ్ళు కళ్ళిపోతాయి అనమాట. పోయిన తర్వాత అప్పుడు మహారాజ్ చెప్తానంట, బిహారీ నేను భగవంతుడికి సేవ చేయాలంటే ప్రశాంతంగా మనస్ఫూర్తి చేయాలి, కానీ ఇట్లా టెన్షన్ తో నేను చేయలేకపోతున్నాను, నాకు వద్దు, ఈ డీటెయిల్స్ నువ్వు ఇచ్చేసాయి ఎవరికన్నా అని చెప్పేసి చెప్తానమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి బిహారీ తీసుకొని బృందావనంలో వెళ్ళి బృందావనంలో ఒక టెంపుల్లో ఇచ్చేస్తారనమాట. సో అవి ఇప్పటికి కూడా ఉన్నాయంట. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇందాక చెప్పా కదా సూర్యకుండు, అలానే రాధారాణి శిలాఫలకం మీద రాసినవి అవన్నీ కూడా మనం చూడొచ్చు అంట, ఇప్పటికి కూడా ఉన్నాయంట. సో అట్లా వెళ్ళి ఆ డీటీస్ కూడా మనం బృందావనం వెళ్తే చూడొచ్చు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవుతుంది అనమాట. అంటే ఓ 10-15 రోజులు, 10 రోజులకే అడుగుతారంట, బిహారీ నాకు విగ్రహార్చన చేయాలంది, నాకు మళ్ళా డీటీస్ కావాలంటే, అయ్యో మహారాజ్ మొన్ననే కదా ఇచ్చేసి వచ్చింది, మళ్ళీ డీటీస్ అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను మహారాజా అని చెప్పేసి చెప్తారంట. ఏమో అవన్నీ నాకు తెలియదు, నువ్వేమన్నా చేసుకో, నాకు డీటీస్ కావాలి, నేను విగ్రహార్చన చేసుకోవాలని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళిన తర్వాత అక్కడ ఆవులకి గడ్డి మేపుతూ ఉంటారు కదా, ఆ చేనుల్లో ఎత్తుగా గడ్డి పెరుగుతది కదా, ఆ గడ్డిలో నడుచుకొని బిహారీ వస్తుంటారన్నమాట. వస్తున్నప్పుడు ఆయన కాళ్ళకంట ఒక విగ్రహాలు అనేవి తగులుతాయి అన్నమాట. అవి ఏదో అంటే విగ్రహాలు కదా, అంటే ఏదో గట్టిగా తగిలిద్దానని చెప్పేసి చూస్తే అవి ఏంటనేది చూస్తే అవి విగ్రహాలు అనమాట. అవి ఎలాంటి విగ్రహాలు అంటే షడ్భుజ విగ్రహాలు అంట, అంటే చైతన్య మహాప్రభు షడ్భుజ విగ్రహాలు అనమాట. అంటే ఆ రూపంతో ఉన్నటువంటి విగ్రహాలు ఈయన కనిపిస్తాయంట. అవి తీసుకొచ్చి వాటిని నీట్ గా క్లీన్ చేసేసి వాటిని ఇచ్చేస్తారనమాట. అంటే ఆ డీటెయిల్స్ ని తీసుకొచ్చి ఇచ్చేసినంత మళ్ళీ ఆయన అట్లా అట్లా చేస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఉండి మళ్ళీ వద్దు విగ్రహం వద్దని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా ఆయన ఎక్కువగా ఏంటి అంటే హరినామాన్ని ఎక్కువ చేస్తారు. అంటే మనం చూస్తే ఆయన రాసినవి కూడా పెద్దగా ఏం ఉండవు. ఆయన ఏంటి అంటే ఆయన ఎప్పుడు శుద్ధ భక్తికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆయన ఎప్పుడు హరినామాన్ని చేయటానికి ఇష్టపడేవాడు అనమాట. సో అట్లాగా ఆయన ఆయన అట్లా అట్లా చేసుకుంటూ ఉండేవాడనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఎలా ఉండేవాడు అంటే ఒక భక్తుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏముండాలి, ఏం చేయాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లాగే ఇక్కడ ఈయన అంటే మధ్యలో కూడా మనకి బిహారీ గురించి కొంచెం చెప్పుకోవాలంటే ఆయన కూడా కొంచెం జబ్బు పడి అట్లా ఉండేవాడు అనమాట. ఎందుకంటే మహారాజు ఆయన చేసిన వంటనే తినేవాడంట, ఆయనతోనే సేవ చేయించుకునే వాళ్ళంట. సో అట్లా పడినప్పుడు మహారాజు బిహారీకి నోట్లో తులసి ఆకు వేసి మళ్ళా ఆ వ్రజవాసుల ధూళిని తలకి రాసి అట్లా అట్లా చేసేవాడంట. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి, వ్రజవాసుల ధూళి తగిలితేనే బిహారీ ఆరోగ్యం సెట్ అయిపోయిందంట.
సో మనం అనుకుంటాం, మనం అందుకే మనం బృందావనం వెళ్ళినప్పుడు కూడా, అంటే నేను కూడా అనుకునేదాన్ని, బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ ధూళి తెచ్చుకుంటే బాగుండు, ధూళి దొరికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంటారు చాలా మంది. ఒక అక్కడ ఒక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ లో ఆ వ్రజభూమిలో మొత్తం పడి దొల్లుతారనమాట అందరు. అసలు మొత్తం ఒంటి నిండా మట్టి అంతా రాసుకుంటా, ఆ ఉన్నటువంటి ఆ ధూళిని మొత్తం ఒంటికి రాసుకుంటారన్నమాట, పడి దొల్లాతారనమాట అక్కడ. సో రమణారు అట్లాగా ఎందుకంటే, సారీ మాతాజీ. రమణ్ రైత్ ఆ రమణ్ రైత్ అక్కడ పడి మొత్తం అసలు పైనుంచి కింద వరకు మొత్తం అంతా ఇసుకేనమాట, జుట్టులో మొత్తం పోయినా గానీ వాళ్ళు అసలు దానికి కనీసం వచ్చిన తర్వాత దులుపుకొని కూడా దులుపుకోరు అనమాట. ఎందుకంటే అంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారనమాట. సో అందుకనే మనం ఆ బృందావనంలో అడుగు పెట్టాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం అక్కడ పోతాం అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇట్లాగా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు గురించి చెప్పాలంటే చాలా చాలా లీలలు ఉన్నాయి. సో ఇలా లాస్ట్ గా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే, ఇంకొకటి చెప్తా, అంటే ఆయన ఎట్లా చనిపోయారు ఏంటి అనేది చూసుకుంటే, ఆయన లాస్ట్ గా ఫైనల్ కి వచ్చేసరికి ఆయన దేహత్యాగం చేశారు. దేహత్యాగం చేసినప్పుడు కేళీ కదమం అనేటువంటి చెట్టు కింద ఆయన శరీరాన్ని పెట్టారనమాట. అయితే ఆయన శరీరాన్ని పెట్టినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి ఆకులు ఆటోమేటిక్ గా రాలిపోయినాయి అంట, మొత్తం ఆయన శరీరం మొత్తాన్ని కప్పేసినాయి అంట. ఆయన మొత్తం శరీరం మొత్తం కప్పేసి అలా ఉండిపోయిన తర్వాత ఇంకా మనకేముంటది, ఇంకా ఆ కొమ్మకి ఆకులు అవన్నీ ఏమి ఉండవు కదా, మొత్తం ఖాళీగా అనిపిస్తది కదా. మామూలుగా మనకి ఏదైనా చెట్టు ఉంటే ఆకులన్నీ రాలిపోతే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది, ఏమి ఉండదు కదా. కానీ ఇక్కడ ఏముందో తెలుసా, ఆ కేళీ కదమ్మ చెట్టుకి హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి అనేటువంటి ఒక మహామంత్రం అక్కడ కనిపిస్తుందంట. ఆ మంత్రం అంటే అది ఎవరు రాసింది కాదు, పెట్టింది కాదంట, అది అట్లా ఆ మహామంత్రం అనేది అక్కడ కనిపిస్తుందంట. సో అట్లాగా ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆకులు ఆయన శరీరాన్ని కప్పేయడము, ఆ ఆ ఆ మహామంత్రం అక్కడ కనిపించడం, నిజంగా అది వింటూ ఉంటే నాకు కళ్ళకి అలా కనిపించేసింది అనమాట. సో ఆయన లీలలు అంతా చాలా బాగా ఉన్నాయి. సో ఆయన మనకి ఒక 10 సూత్రాలు మనకు ఆయన చెప్తారనమాట. అంటే ఏమేమి ఉండాలి, ఎట్లా చేయాలి, ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి ఒక 10 పాయింట్స్ మీకు చెప్తాను ఆయన గురించి. ఫైనల్ గా లాస్ట్ లో ఇది చెప్పుకొని మనం ఫైనల్ చేసుకుందాం. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ కొన్ని పాస్ట్ టైమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం చెప్పుకుందాం. ఆయన ముఖ్యంగా మనకు చెప్పింది ఏంటంటే, మూడు రకాల మనుషులతో మనకు అసోసియేషన్ వద్దు అని చెప్పారు. అది ఏంటి అంటే, ఎవరైతే భగవంతుణ్ణి నమ్మరో, ఎవరైతే భక్తులు కాదో, అనవసర మహిళలతోటి పురుషులు ఎవరైతే అసాంగత్యం చేస్తారో వాళ్ళతో సాంగత్యం వద్దు అని చెప్తున్నారు. ఎవరైతే భక్తుల్లా ఇంట్రెస్ట్ గా లేరు, అంటే ఎవరైతే హరినామాన్ని జపించలేరో, భగవంతుడు అంటే ఇష్టం లేరో వాళ్ళతో సాంగత్యం వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే భక్తులుగా ఉండరో వాళ్ళు చేసినటువంటి వంటని తినద్దు అని చెప్తున్నారు. అంటే అభక్తులు ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళ చేత్తో వంటని తినద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు ప్రమాణం చేస్తారో దాని నుండి ఒక్క మాల కూడా మిస్ చేయకుండా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, రోజుకి నేను ఇన్ని మాలలు చేస్తాను, రోజుకి నేను 10 మాలలు చేస్తాను, లేదంటే రోజుకి 12 చేస్తాను. అంటే ఏదైతే మనం ప్రమాణం చేస్తామో, మన గురువుకి కానీ లేదంటే కృష్ణకు కానీ ఎవరికైతే మనం ప్రమాణం చేస్తామో, మనం చేసిన ప్రమాణాన్ని దాటవేయకుండా ఎన్ని అయితే మనం చేస్తామని ప్రమాణం చేస్తామో అన్ని ఖచ్చితంగా చేయాలన్నమాట. సో అలానే ఇంకోటి ఏంటంటే, జపం ఎప్పుడెప్పుడు జపం చేస్తే మంచిదో ఆ టైమింగ్స్ కూడా మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ చెప్తారు. ఎప్పుడు ఏ టైమింగ్ లో అంటే, మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 3 to 7 o'clock వరకు, అంటే ఈవినింగ్ 7 to 11 వరకు. అంటే జనరల్ గా మనకు అందరూ చెప్పేది ఏంటంటే, బ్రహ్మ ముహూర్తంలో జపం చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు, అవునా. కాకపోతే ఏంటంటే, అప్పట్లో ఏంటంటే లైట్స్ అవి ఉండేవి కాదు, తొందరగానే అందరు పడుకునేవాడు, చీకటిగా ఉండేది కాబట్టి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం కదా, ఎర్లీ మార్నింగ్ టైంలో ఎవరు లేవరు కదా. సో లెగవరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనము జపం చేస్తూ ఉంటాం. సో అప్పట్లో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన ఈవినింగ్ 7 నుంచి 11 o'clock వరకు కూడా
జపం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నవద్వీప్ధాం తాలూకా ఆశ్రయం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే మనం అనుకుంటాం ఆశ్రయం తీసుకోవాలంటే ఇప్పుడు మేము నవద్వీప్ ధామ్కి వెళ్ళాలా అని అంటే కాదు, అది మన మనసులో శరణాగతి చేసుకొని మనం ఆ ధామానికి వెళ్ళినట్టుగా మనం శరణాగతి తీసుకొని మనం ఆశ్రయం తీసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనం తినడం అనేది చాలా సింపుల్ గా ఉండాలన్నమాట. అంటే ఎట్లా అంటే చాలా సాఫ్ట్ గా, చాలా సాత్వికమైనటువంటి, చాలా సింపుల్ గా మనం కొంతమంది ఎట్లుంటారంటే తినటానికే బతకాలి అన్నట్టు ఉంటారు. కానీ అట్లా కాదు, బతకడం కోసం మాత్రమే తినాలి అన్నట్లుగా ఉండాలి. సో అట్లాగా ఆ ఫుడ్ అనేది చాలా లైట్ గా, మనం ఉండే విధానం, మన వస్త్రధారణ అవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే భౌతిక పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అది దేవుడి ప్రణాళిక అనేటువంటి ఒక నమ్మకంతో ఉండాలన్నమాట. అంటే ఎందుకు ఇలా అవుతుంది, ఏం చేశాను, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఇలాంటి భావన కాదు. ఏది జరిగిన మన జీవితంలో ఏది జరిగిన కష్టమైన నష్టం ఏదైనా కానీ అది భగవంతుడి వల్లనే, ఆయననే చేశాడు, ఆయననే చూసుకుంటా అనేటువంటి ఒక భావన అనేది ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే స్వప్రశంస పరనింద అన్నమాట. అంటే నాకు నేనే గొప్ప అనేటువంటి ఒక భావన ఉండకూడదు. అలానే వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు కరెక్ట్ కాదు అనేటువంటి పరనింద అనేది కూడా ఉండకూడదు అనమాట. అంటే మన గురించి గొప్ప ఉండకూడదు, వేరే వాళ్ళ గురించి నింద ఉండకూడదు అనమాట. సో ఇటువంటి దాన్ని కూడా, ఇటువంటి నియమాన్ని కూడా పాటించాలని చెప్పేసి మనం చెప్తున్నారు. అలానే ఇంకోటి ఏంటంటే ఏకాంతంగా వెళ్ళి జపం చేయకూడదు, బద్దకించకూడదు. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, ఒక్కదాన్నే ఉంటే బాగా చేసుకుంటాము, ఒకదాన్నే ఉంటే బాగా చదువుతాం అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుందంటే బాగా చేసుకోగలం, కానీ మనకు ఆ పవర్ అనేది మనకి రాదు. ఎందుకంటే అందరితో కలిసి ఇప్పుడు మార్నింగ్ మంగళహారతి అయిపోయిన తర్వాత అందరితో కూర్చొని చాంటింగ్ చేస్తుంటే ఆ వైబ్రేషన్ చాలా వేరుగా ఉంటది. కానీ మనం ఒక్కళ్ళమే కూర్చొని చేసుకున్నాం అనుకోండి, కాసేపు చేయగలం, కానీ ఎక్కువసేపు అయితే చేయలేము. కానీ గ్రూప్ లో అంటే అందరితో కలిసి, భక్తులందరితో కలిసి మనం చాంటింగ్ చేస్తుంటే ఎంతసేపు అయినా చేయగలం. ఆ బూస్టింగ్, ఆ ఎనర్జీ కూడా వేరే లెవెల్లో ఉంటది అనమాట. సో అట్లాగా ఎప్పుడు కూడా ఒక్కళ్ళమే ఒంటరిగా ఉంటూ జపం చేసుకోవడానికి కానీ, లేదంటే ఇప్పుడు కాదులే తర్వాత చేసుకుందాం బద్దకించడం అనేది ఉండకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక శుద్ధ భక్తుడి దగ్గర మనం ఒక తోటమాలిలాగా ఉండాలన్నమాట. అంటే ఆ ఎలా చెప్పాలి అంటే మీకు ఇప్పుడు ఒక భక్తుడు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒక గురువు వచ్చి మనకు చెప్తారనమాట, ఏమని, ప్రభు ఈ సేవ ఉంది, లేదంటే మాతాజీ ఈ సేవ ఉంది, చేయండి అని చెప్తారనమాట. ఇప్పుడు లేదు ప్రభు, నేను ఇన్ని మాలలు చేస్తానని చెప్పాను, నేను ఇన్ని మాలలు చేయాలి, నేను రోజుకి ఇన్ని మాలలు చేస్తాను, సో ఇన్ని మాలలు చేసుకుని నాకు జపం మధ్యలో ఉంది, నేను రాలేను ప్రభు. నేను సేవ చేయకపోయినా ఏముంది ప్రభు, నేను ఇన్ని మాలలు చేస్తున్నా కదా ప్రభు, సో నేను మాలలు చేస్తే నేను సేవ చేసినట్టే అని చెప్పేసి అనుకుంటామంట మనం. అని అది కాదు. గురువు చెప్పినటువంటి ఆ సేవని చేయటం వల్ల మీరు జపం చేసినటువంటి ఫలితం వస్తుందన్నమాట. సో అందుకనే గురువు చెప్పినటువంటి ఆజ్ఞని, గురువు చెప్పినటువంటి మాటని మనం తప్పకుండా పాటించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన శిక్షా గురువులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదంటే ప్రభు మాకు గురువు, మా గురువు ఈ మాట చెప్పారు ప్రభు, ఇది చేయాలని చెప్పారు ప్రభు, సో అందుకే నేను ఖచ్చితంగా ఆ పని చేయాలి, ఆ సేవ నేను చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే మనం గురువుకి గురువు ఏం చేస్తే మనం హ్యాపీ అవుతారో ఆ పని మనం చేయాలి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ సర్వీస్ ఏ సర్వీస్ చేస్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ సర్వీస్ చేయటం వల్ల మన గురువు సంతోషపడతారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్తాను టెంపుల్ కి వెళ్ళి, అరే నాకు టెంపుల్ ఇప్పుడు కృష్ణాష్టమి సమయంలో జరుగుతుంది అకేషన్, ఒక ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు, అరే నేను టెంపుల్ దగ్గర, కృష్ణ దగ్గర కదా ఉండేది, ఈ సేవ ఇచ్చారు, నేను నాకు ఏంటి కిచెన్ లో సర్వీస్ ఇచ్చారు, నేను ఈ సేవ కాదు అక్కడ ఉంటే బాగుండు కదా అని. అలా కాదు, ఏ సేవ ఇచ్చినా కూడా నేను ఈ సేవ చేస్తే నా గురువు హ్యాపీ అవుతారు. సో ఆ గురువు హ్యాపీ అనే సంతోషం అనేది మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనం ఏ సేవ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మన భావన అలా ఉండాలి. నేను ఏదైనా కానీ, అది మంచైనా చెడైనా కానీ నాకు గురువు ఆ పని చెప్పారు, నేను ఆ సేవ నేను చేయాలి అనేటువంటి భావంతో గనక ఈ 10 కూడా మనం పాటించామంటే మాత్రం ఒక శుద్ధ భక్తుడు అవ్వడానికి
మనకి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే మనం జనరల్ గా మనం గురువుల్ని మనం అనుకరణ చేస్తాం అనమాట, అనుసరించాం అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారో అది మనం చేస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్తారో అది మాత్రం మనం చెయ్యం. ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళని అనుకరించద్దు, వాళ్ళని అనుసరించాలి. అంటే వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి. అంతేగాని వాళ్ళు అలా చేశారు కదా మనం కూడా అదే చేద్దాము ఏమైతుంది, మన గురువు అలా చేసినప్పుడు మనం చేయటంలో తప్పేముంది అనుకుంటాం. కానీ మన గురువులు ఏం చెప్తారంటే మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తారు. కాబట్టి గురువు ఏం చెప్తారో అది చేయాలి, కానీ గురువులు చేసిందే మనం చేయకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మహారాజుల వాళ్ళ లీలలు ఇవన్నీ వింటూ ఉంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈయన లీలలు వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈసారి మళ్ళీ టైం ఉంటే ఇంకా కొన్ని లీలలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా వినే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకైతే తెలీదు. సో నాకు అర్థమైంది, మీకు చెప్పాను. సో ఒక మహారాజ్ లీలలు నేను ఫస్ట్ టైం చెప్పాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హరిబోల్ మాతాజీ, హరిబోల్. అందరికి అర్థమైంది మాతాజీ. హరిబోల్ హరిబోల్. స్పష్టంగా చెప్పారు మాతాజీ. నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో వీలైనంత వరకు కూడా మనందరం వాళ్ళ లీలల్ని, వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలని, వాళ్ళ గురువులు చెప్పినటువంటి ప్రతి సేవని కూడా మనం సాధ్యమైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే మళ్ళీ మనం మహారాజుల లీలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ కీ జై. హే సురేష్ జయ పతాక్ మహారాజ్ స్వామి కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మాతాజీ క్లోజ్ చేద్దాం మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. దీనికి ఏమైనా మార్చాలి మనిషి పెట్టుకునే పని అయితే ఫోన్ లో మరిందా నేను పెట్టుకుంటే లేదు. ఎక్కడి నుంచి తీసుకున్నారు మాతాజీ క్లోజ్ చేయండి మాతాజీ. ఫోన్ క్లాసు ఇదే మాతాజీ క్లోజ్ చేస్తున్నా. హరే కృష్ణ. క్లాస్ నుంచి బయటికి రావాలంటారు. మాతాజీ ఎండ్ చేయండి. ఓకే మాతాజీ. ఓకే.